ఇప్పుడే అందిన తాజా వార్త. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలో రిటైర్ అయిన మాజీ కమిషనర్ సోమశేఖర్ హత్య చేయబడ్డారు. ఆ సంఘటనపై ఈ ప్రత్యేక ప్రసారం. ఈ రోజు ఉదయం ఎక్స్ కమిషనర్ వాకింగ్ కి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తిచే హత్య చేయబడ్డారు. దేనికోసం ఎవరు ఈ హత్య చేశారని పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్య పోలీసులు ప్రజల మధ్య ఎంతో కలకలం రేపింది. మరోసారి ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రం చెర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి ఉరిశిక్ష ఖైదీ కమలాకర్ తప్పించుకున్నాడు. ఇతను ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేసిన కారణంగా జైలుకి వెళ్లాడన్నది గమనార్హం. అంతేకాకుండా కమలాకర్ వల్ల ఎవరికీ ఏ హాని కలగకుండా ఉండేందుకు గాను ఇతని కోసం ఇరు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతని గురించి ఆచూకీ తెలిస్తే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో తెలియజేయండి. బాబు ఏం చేస్తున్నావు? ఇక్కడ బ్లాక్ లో మందు దొరుకుతుందన్నారు. 10 నిమిషాలు అవుతుందరా, అందుకే వెయిట్ చేస్తున్నాం. కూర్చోండి కూర్చోండి. ఈరోజు కొట్టలేవు. He's a maverick mastermind, he ain't gonna make it easy to find. AC to the top with the hustle and the bustle, he ain't never gonna stop. He's got that swag, he's on my bag. Suave and fast, he ain't never gonna మరి ఎందుకు పో, ఏదో పీక కోసేస్తా. సార్ నమస్కారం సార్. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ సార్. సార్ మీరు జగదీష్, విజిలెన్స్ ఆఫీసర్. ఎంత ధైర్యం ఉంటే గాంధీ జయంతి రోజే బ్లాక్ లో అమ్ముతారు. బ్యాగ్ లో పెట్టండి. లూస్ లో అమ్మినవి, బ్లాక్ లో అమ్మినవి, బల్క్ లో అమ్మినవి హెడ్ ఆఫీస్కి వచ్చి లెక్క చెప్పి తర్వాత డబ్బు తీసుకురండి. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. Do what I say. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం అన్న. అంతా బ్లాక్ లో అమ్మిందయ్యా, ఏమని కంప్లైంట్ చేస్తావు? ఇవన్నీ అతికించుకుని అటాక్ చేస్తారా? ఏం చెట్టు కుమ్మేసావా? నువ్వు కుమ్మింది నన్ను. లైట్ గానే కొడతానన్నావుగా, బాటిల్ తో కొట్టావేంటి? సారీ బావా, ఓపెనింగ్ సీన్ కదా, బిల్డ్ పదిరిపోవాలనుకున్నా. ఎక్స్ట్రా అయింది. అర్లేదులే, ఫుల్ గా ఇస్తాను, డల్ అయిపోకు. అదేం అక్కర్లేదులే, నేను వైన్ షాప్ నుంచి కొట్టేశా. అమ్మ నా చెట్టు. ఇదిగో ఇంకో 2 నెలలు మీరు ఈ ఏరియాలో కనిపించకూడదు. బాయ్ బాయ్ బాయ్. ఏంటి మాసు, ఇంత కష్టపడి ప్లాన్ చేసినప్పటికీ 2-3 లక్షలే దొరికాయి. అందులో సగం డబ్బు వీళ్ళు తీసుకెళ్లిపోయారు. ఐఎమ్ వెరీ టెన్షన్. డోంట్ వర్రీ, నెక్స్ట్ 10 లక్షలకి పెట్టారు టార్గెట్. అవునా? యా. ఏంటి గెటప్? మాస్క్ ఏం లేదుగా? అంతకు మించి. ప్రిన్స్ అన్నా, ప్రిన్స్ అన్నా. ఏంట్రా? నేనే బోట్ వస్తుందన్నా. వి కమింగ్, చెకింగ్. బోట్కి జాతా హై. రెడ్ అన్న పేరు చెప్తే అందరూ పారిపోతారు. వెళ్ళరా, స్టాప్. వెళ్ళి పని చూడరా. ఏయ్, బోట్ లై ఉందిరా, ఓపెన్ కరో అన్నిటిని. సార్, ఇది రెడ్ గారిదని అర్థమైంది కదా, ఆల్రెడీ ఇవ్వాల్సింది అంతా ఇచ్చేసాం. వెళ్ళండి వెళ్ళండి. ఎంత ధైర్యం ఉంటే ఒక సీనియర్ ఆఫీసర్ తో మర్యాద లేకుండా మాట్లాడతాం. సార్ నేను ఏం చేద్దాం? సార్ రెడ్డానికి ఏసేం తెలిసిందనుకో. రెడ్డి లేదు, చెడ్డి లేదు. अंडमान నుంచి అమెజాన్ వరకు ఎన్ని బోట్లు చూసారో తెలుసా? ఆఫీసర్, సెర్చ్ ద బోట్ కంప్లీట్లీ అండ్ థరోలీ. हम किसी से कम नहीं, इंतजार तागिया का पागल बनने का खूबसूरत का खबरदार. సార్ అక్కడ ఏం లేదు సార్. క్యాబిన్ కూడా బాగా చూడు. సార్ ఇక్కడ చూడండి సార్, సంచి నిండా డబ్బు. మిస్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సారీ ఎస్పీ పరశురామ్. సార్ ఆ మూట మూవ్ అవుతోంది. సార్ సార్ సార్, ఆఫీసర్ బాహుబలి సార్. ఓ గాడ్, ఆఫీసర్, ఆఫీసర్, మిస్టర్ బాహుబలి. బాహుబలి అనుకుని సుజులు మూట కట్టి ఎత్తుకొచ్చేశారు. మీరు చచ్చేలోగా ఈ దేశానికి ఏదైనా మంచి చేయాలి. మారు పేరు. వాళ్ళు నీళ్ళలో జంప్ చేసి పారిపోతున్నారు సార్. వీడొక నేవీ ఆఫీసర్ అంటే ఎలా నమ్మారా? రేయ్,
ఏ ఏరియాలో చూసావో చెప్పరా. ఆటో నగర ప్రాంతం అండి. ఆటో నగరా. కోలేకపోతున్నావు. నువ్వు త్వరగా ఇగ్నోర్స్ అయిపోక. అందుకేగా వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు నైట్ చర్చ్ లో కొన్ని చూసాం కదా, వాడు మన వెనకాలే కూర్చుని ఉన్నాడు. చూసాను సైలెంట్. సైడ్ ఇవ్వండి. కుదరదయ్యా. ఏయ్ జరగవయ్యా. కుదరదయ్యా. గగనపు వీధి వీడి వలస బండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. అది పొద్దునుంచి ఎందుకో గుండెలో తేడాగా ఉంది. అది ఎందుకో ఏంటో మీరు- అదేం లేదండి, రాత్రేసిన మందే ఉంటుంది, కాసేపట్లో దిగిపోతుంది. నిన్నడగలేదే బండమొహం. ఏమండి మీ హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఎలా? రోగంతో వెళ్ళాలి. ఏరా ఎంత నచ్చిందా? ఏడాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. నా ఫ్రెండ్ దగ్గర సింగల్ 3 DVD మంచి ప్రింట్ ఉందక్క. హలో అక్క, వానికి కన్ఫర్మ్ గా లైన్ వేస్తున్నాడు అనిపిస్తుంది అక్క. అక్క, మనల్ని ఫాలో అవుతున్నాడు. చూసాను లేపదా. హలో ఎలా ఉన్నారు? అన్నట్టు మీ జాబ్ అది ఎలా ఉంది? అరే ఈ హాస్పిటల్ పనిచేస్తున్నారా? చచ్చా, పక్కనున్న IT కారిడార్ లో. అయ్య బాబాయ్ నువ్వు సూపరా. థ్యాంక్స్ అక్క, లేట్ అవుతుంది రా. ఏ కున్ఫు పాండా, డేవిడ్ బాగున్నాడా? డేవిడ్ రిలీజ్ అవ్వడానికి ముందే సినిమా నెట్ లో పెట్టాడని పోలీసులు ఎంక్వైరీకి లాక్కెళ్ళారే. ఏ ఏమంటున్నాడు? అక్క, ఒకే ఒక నిమిషం వచ్చేస్తా. జూలీ ఎక్కడికి వెళ్తున్నావు? రా బంగారా రా. మీ అన్నయ్య డేవిడ్ అంటే అవునన్నా, అత్తారింటికి దాని లీక్ చేసి పవర్ స్టార్ తో పెట్టుకున్నాడే. అవునన్నా, ప్లీజ్ అన్నా, గట్టిగా చెప్పుకున్నా. ఇంకా జైల్లోనే ఉన్నాడుగా. హాస్పిటల్లో తెలిస్తే పరువు పోతుందన్నా, ప్లీజ్ అన్నా. పక్కన మొహం పెట్టుకుని నాకే పంచులేస్తాడు. రేపేంటి ప్రోగ్రాము? ప్రోగ్రామ్ ఏం లేదే. నువ్వేం చెప్తే అదే ప్రోగ్రామ్ అన్నా. సరే ప్రోగ్రామ్ ఏంటో సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను. అలాగన్నా, వస్తానన్నా. ఎవరు? సూర్య ఉన్నాడా? ఉండండి, పిలుస్తాను. వీడియో అన్న. ఏంటి హాస్టల్ బోరక్క, సో జస్ట్ ఫర్ ఎ చేంజ్. Hey. హాయ్, వాట్ ఎ సర్ప్రైజ్. మీరు థీమ్ పార్క్ వచ్చారా? కాదు, ఇక్కడ తలుపులమ్మ గుడి ఉంది, దండం పెట్టుకుందామని. వీక్ డేస్ ఫుల్ గా బిజీగా ఆఫీస్ వర్క్ తో సరిపోతుంది. సండే ఒక రోజైనా సరదాగా బయటకు వచ్చి ఎంజాయ్ చేద్దామని. ఏంటనా? హలో, ఈ సాంగ్ అంటే మీకు ఇష్టమా? భలే వారండి. ఎస్ఏ రాజ్ కుమార్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అండి. ఇప్పుడు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లేరండి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి, కానీ చెప్తే నా ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారు. వాళ్ళకే తెలుసండి. ఇప్పుడు సూర్యవంశం సినిమాలో ఒక పాట ఉంది, జాబిల్లి కోసం ఆకాశం మల్లె. ఏమండి, అది ఇళయరాజా గారండి. లేదండి, పాట ఉంది, బాగా తెలుసు. రోజావే చిన్ని రోజావే. అయ్యో, ఆ పాట వినకపోతే నాకు నిద్ర పట్టదండి. నాకేమో ఆయన పాట వింటుంటే మా అమ్మ ఒళ్ళో పడుకున్న ఫీల్ ఉంటుంది. నాకు మాత్రం అలా ఉండదండి. ఏ? నాకు అమ్మ లేదండి, నా చిన్నతనంలోనే. సారీ. కానీ ఆయన పాట వింటున్నప్పుడు ఆయన ఊళ్ళోనే పడుకుని నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుందండి. ఏంటండి నవ్వుతున్నారు? నిజమే చెప్తున్నానండి. ఎస్ఏ రాజ్ కుమార్ గారి ఊళ్ళోనే. రెడ్డి వెతుకుతున్నాడే, ఎవరా వీళ్ళు? రేయ్ ఎవరాయ్ మాసు? తెలీదన్నా. అక్క, ఏంటక్క గుర్రమనున్నావు? 3.5 లక్షలే కదా. ఇట్స్ నాట్ గోనా బి ఎ ప్రాబ్లం. కమ్ ఆన్ అక్క, చియర్ అప్. ఐఎమ్ అన్ని, ఐఎమ్ మాస్. నేనిది చెప్పే తీరాలి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇక్కడ ఎవరు ఇంతంతాన్ని నిజంగా ఎప్పుడు చూసుండరు. అండ్ ఐ మీన్ లవ్ విత్ యు. మాసు, ఈ డైలాగ్ నువ్వు ఎప్పుడో చెప్పేసావుగా, కొత్తగా ఉన్న ట్రై చేయి మాసు. అంతేంటావా? అప్పుడైతే స్ట్రైట్ గా స్పాట్కి వెళ్ళి ఫ్లోలో ఏమొస్తుందో అది చెప్పి అంతే లైన్లో మాసు, పడేస్తా. మ్యాటర్ ఓవర్.
హాయ్ అండి. హలో. హలో. ఎందుకని మొహం అదోలా ఉంది? అబ్బే ఏం లేదు. డల్ కనిపిస్తున్నారు. లేదన్నా, యాక్చువల్లీ నేనేమేం జూలి ఊరుకో. ఏంటండి ఏమైంది? ఎవడైనా అల్లరి పెట్టాడా? బస్సులో, ఇంటి పక్కన, ఏరియాలో? చెప్పండి, ఎవడైనా లేపేద్దాం. లేదు, ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు. మరెందుకండి డల్? ఏ ఒక్క నిమిషం. ఓకే, వెళ్ళు. ఏజీహెచ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నా. ఏయ్, ఏంటి ప్రాబ్లం? ఆపరేషన్ చేసేటప్పుడు వాచ్ లోపల పెట్టి కుట్టేశారా? అయ్యా, ఏయ్, పోరా, పోయి దూరంగా నించో. నేను మాట్లాడుతున్నాను కదా, సెట్ ఏదైనా చెడగొడతాం. ఓకే ఓకే ఓకే. ఏమైంది? ఏం లేదన్నా, అక్క ఇప్పటి నుంచి హెడ్ నర్స్ పోస్టింగ్ కి ట్రై చేస్తోంది. 2 రోజుల ముందు అక్క ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ డీన్ ఏమన్నారంటే చాలా మంది ఈ ఉద్యోగం కోసం కాచుకున్నారు, కానీ నేను నీకెందుకు ఇస్తున్నానంటే నువ్వు బాగా పనిచేస్తావని. నేను నిన్ను హెడ్ నర్స్ చేయాలంటే 3.5 lakhs ఇస్తే రేపే నీకు ప్రమోషన్. సార్ నేను అంత డబ్బు. అందుకనే నీకు ఈ కన్సెషన్, అర్థమైందా? నీ ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఓకే మాలిని? ఏం చేయాలో తెలియట్లేదన్నా. ఎవరిని అడిగినా ఎవరూ హెల్ప్ చేయడం లేదు. అందుకే అక్క చాలా టెన్షన్ గా. ఏంటి నువ్వు? దాని మాటలు మీరేం పట్టించుకోకండి. ఏంటండి, నేనేమన్నా పరాయి వాడినా? 3.5 లక్షలే కదా, వదిలేండి, నేను ఏర్పాటు చేస్తాను. ఫ్లైట్ తీసుకోండి, 2 hours టైం ఇవ్వండి. హాస్టల్ వెతుకుంటూ వచ్చి నేనే ఇస్తాను. మీకు నచ్చిన ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేస్తాను. లేదు పర్లేదు, నేను చూసుకుంటాను. మీకెందుకు అనవసరంగా? లవ్ లో ఇలాంటివి ఉంటాయండి. ఇది లవ్వే కదండి? ఇద్దరు మనసులు కలిశాక మీ ప్రాబ్లం నా ప్రాబ్లం వేరు కాదండి. మీరు ఏదైనా నాతో ఓపెన్ గా చెప్పొచ్చు. అలాగే ముందు ఇది ఓపెన్ చేయండి, తీసుకోండి. అక్క బస్సు వచ్చేసింది అక్క. రా, బాధగా ఉంటే మందేసేద్దాం, ఇంకేం చేస్తాం? రా, ఇప్పుడు సంతోషంగా వెళ్ళి మందు కొడదాం. రా, రా, రా. ఎప్పుడైనా రారా న్యాయ ఆఫీసర్, బాహుబలి నేను చూపిస్తాను. ఎవరా మీరు? వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి ఎస్కేప్ అయిపోతాం. రెడ్డి, నిజంగా నీ డబ్బు తెలియదు రెడ్డి. తెలిస్తే ముట్టుకుంటానా? ఎరా, ఆ పేరేంట్రా మాస్? అది నా పేరు మధుసూదన్. ఏరియాలో అందరూ ముద్దుగా మాసు మాసు అని పిలుస్తుంటారు. స్టైల్ గా ఉంది కదా అని నేను ఫిక్స్ అయిపోయాను. కొట్టేరంటే నువ్వు మాస్ అయితే ఈడేవాడు ఓడా మాసా? ప్రిన్స్ అన్నా, ఒకడిని ఇక్కడే వేసే, ఇంకొకడిని డబ్బు చేతికి రాగానే వేసే. అలాగే అప్పుడేనా మనం అంటే ఏరియాలో భయం ఉంటుంది. నేను చూసుకుంటాను. అయినా పిల్లల దగ్గర మోసపోయావురా. ఇప్పుడు అర్థమైందా నన్ను మాసన్ ఎందుకు పిలుస్తారు? వాళ్ళని పట్టుకోండ్రా. మాసు, ఎవరు బైక్? పెద్దగా బయలు దిగుదమ్మా. అయ్యో సెంట్రల్ ప్రాసెస్ మాసు. మాసు
మాసు వద్దు మాసు, వెళ్ళిపోదాం మాసు. అబ్బు దేక్క చచ్చినాడు. అయ్యో, అయ్యో, కాలుస్తున్నాడు. అమ్మాయికి తెలుసా? మాసు వద్దు మాసు, మాసు వద్దు, రిస్క్. చెట్టు చెట్టు నీకే కలదుగా. ఎక్కడే అటు వెళ్ళారు సార్. బ్యాగ్ ఉందా? లెక్క పెట్టు. ఉందిరా. లెక్క దానికి టైం లేదురా. ఓకేనా? చెట్టు పద పద పద, పద. కాలుస్తున్నాడు. చెట్టు రా రా రా, త్వరగా రా, రా. దూకరా. అయ్యో, ఇంకా నేను తప్పించుకున్నాం. అంతా నీవలే. ఏంటి మాసు? సరే డోర్ మూసుకురా. ముందు సీట్ బెల్ట్ వేసుకో. పర్లేదులే. వేసుకోబట్టు. గోవాలో నా ఫ్రెండ్స్ ఇద్దరు ఎన్నో ఏళ్ల క్రితం ఇంగ్లీష్ పాపని లైన్లో పెట్టాలని వెళ్ళారు. ఈ పాటికి పెట్టేసి ఉంటారు అనుకుంటా. ఓ ఐడియా బానే ఉంది, కానీ మాల్ని ఒప్పుకుంటుందా? వారిని నువ్వు హనీమూన్కి వెళ్తున్నావా? మన ప్లాన్ ఫ్లాప్ అయిందే దానివల్ల. ఈ ఫైట్ చేసు ఏమీ లేకుండా హ్యాపీగా స్పాట్ అవుట్ ఇద్దరు మందు కొట్టి తోలుంటారు సార్. రై ఏటైలు చూడు. పోలీస్ పోలీస్ పోలీస్. సచ్చాడు రైడు. ఇంకా మనం ఎక్కడే ఉంటే దొరికిపోతాం. పద పద పద. ఏయ్ చెట్టు, డబ్బు డబ్బేమైంది? డబ్బు ఆ రోజే పోలీసులు తీసుకున్నారుగా. సరే అదొతలే, నీకెలా ఉంది చెప్పు. పోలీసులు తీసుకున్నారా? ఆ రోజు అంటే నేను హాస్పిటల్కి వచ్చి ఎన్ని రోజులైంది? నువ్వు వచ్చి ఓ వారం రోజులు అయి ఉంటుంది. అన్ని రోజులు 64 లక్షలు రా. లైఫ్లో సెటిల్ అయి ఉండొచ్చు. హాస్పిటల్ బిల్లు కూడా వచ్చిపోతుంది ఇప్పుడే. అయ్యో, వీడు ఇక్కడేంటి? మాసు రెడ్డి అన్నా ఫ్రెండ్స్. రెడ్డి ఇక్కడికి వచ్చాడేంటి? మన ఇక్కడ ఉన్నాడని తెలిసిపోయి ఉంటుందా? నేనే గుండె నొప్పి వచ్చి ఆసుపత్రికి వచ్చాను.
ఏంటి లవ్వా? రెడ్డి కూడా ఇక్కడే ఉన్నాను నాన్న. తన వల్లే యాక్సిడెంట్ అయింది, డబ్బు పోయింది. చొంగ కార్చం చాలు రా. లవ్ లో ఎప్పుడే విలన్స్ కోల్ ఉంటుంది. ఈ రోజు ఇంకా ఏ బక్రగాడు దొరకలేదేంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? సార్ టైం ఎంత అయింది? టైం ఎంత అయింది అని అడిగా. టైమే కదా అడిగాను, దయ్యాన్ని చూసినట్టు చూస్తావేంటి? వాచి చూడటం రాదేమో మాసు, నువ్వు పద. కళ్ళు దుబ్బాయా? ఈ పార్టీ సచిన్ మూసుకొని పోరా. టైం బాగుందిరా రే. 2 టీ గురు. సరే తప్పక. వాడు ఏ చిన్న ఈ కొట్లో మొహం కడుకుంటున్నాడు చూడు. రాజు ఆ బ్లూ కలర్ షర్ట్. వాడా? అవును వాడే వాడే. అలాగే రా, రౌండ్ అప్ చేద్దాం. రెడ్డి మనుషులు స్పాట్ పెట్టడానికి వచ్చారనుకుంటా. టీ చెప్పారు కదా. 1 2 3 ఎక్కడతాను చంపైపోదు. 1 2 మూడు. మూడు చెప్పాలి. ఏంటి వేసేద్దామనా? రండి 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 రండి. తలపైరా ఇంక ఇంట్లో ఎలా ఉంటావరా? పొద్దున ముందు జంప్ రెడ్డికి అయిపోయి భయపడి ఇల్లు అద్దెకు తీసుకోమన్నావు. ఇప్పుడు డబ్బులు ఒకటి లేవు, అద్దెలు వస్తావు. రే చెట్టు ఎవరు ఇటువైపు వెళ్ళట్లేదు? అదేం లేదు, నాకు నిద్ర వస్తుంది బా. రే చెట్టు ఈ తలుపేరా. ఏయ్ చెట్టు రేయ్ ఏమైంది? రెడ్డి మనుషులు వచ్చారా? అయ్యో ఇప్పుడు ఏం చేయడం? మన దగ్గర డబ్బులు కూడా లేవు. ఒక పని చేద్దాం, బ్యాక్ సైడ్ నుంచి ఎస్కేప్ అయిపోదామా? మనం ఎందుకు వెళ్ళాలరా? ఎవర్రా? ఏంటి ఏం కావాలి? ఏంటి రెడ్డి పంపాడా? డబ్బు తీసుకుని వేసేమని పంపాడా? డబ్బులు లేవు, మొత్తం డబ్బు పోలీసులు తప్పేశారు. కమిషనర్ ఇల్లు పక్కనే ఉంది. పిలవనా పిలవనా చెప్పండి. చెప్పేది అర్థం కావట్లేదా? ఏట్రా వస్తున్నారు? ఇంకా మాటలు వేస్ట్. లోపల ఏదో భయంకరంగా, ఈ వెనకాల ఇంకా భయంకరంగా ఉన్నాయి. పారిపో. భయంకరంగా ఉన్నాయే. కాపాడు బాసు. బాసు గాడిగా ఉంది బాసు. ఎవరో కావట్లేదు. ఏంట్రా దయ్యాలు గట్టి కనిపిస్తున్నాయి? నొప్పిగా ఉంది.
వీటి నుంచి తప్పించుకోవడం ఎలా రా? దీనికి ఒకటే దారి, గుడికెళ్ళి తాడు కట్టుకుందాం. కామెడీ చేయక. కామెడీ కదా మాసు, సీరియస్ గానే. ఆ కాలం విట్లాచార్య సినిమా నుంచి ఈ కాలం లారెన్స్ సినిమా వరకు దెయ్యాన్ని దేవుడే అంతం చేస్తాడు. నన్ను నమ్ము. మాసు మాసు మాసు, ఇక మనం భయపడక్కర్లేదు. అవి లోపలికి రాలా. కరెక్ట్ రా, నేను ఇక్కడే ఉండలేంగా. చచ్చినవాడు తరుగుతున్నాడు, బతికున్నవాడు పరిగెడుతున్నాడు. చచ్చి బతికావు కదా, ఇంకా ఉందిరా, ఇంకా ఉంది. స్వామి, మీరు మాట్లాడేది మా గురించా? నాకంతా అయోమయంగా ఉంది. నిన్న రాత్రి నుంచి దెయ్యాలు మమ్మల్ని అంతా విధి లిఖితం రా, విధి లిఖితం. చచ్చి బతికావు కదా, అందుకే రా నీ కంటికి ఆత్మలన్నీ కనిపిస్తున్నాయి. వరం రా. ఎవరికి వరం? ఇదంతా వరం. స్వామి వద్దు, నాకు దెయ్యాలు కనపడడం నాకు వరమా? అది అది పోయేలా చేసేయండి. అధికారం నాకు లేదురా, ఎవడు ఇచ్చాడో వాడే తీసుకోవాలి. అవి దెయ్యాలు కావు, ఆత్మలు. అవి నిన్నేమీ చెయ్యవు. వాటి కోరికలు తీర్చే, వాటంతటవే వెళ్ళిపోతాయి. కోరికలు తీర్చాలా? వాటివా? ఓ. ఈలోగా మేమైపోతాం. ఇవన్నీ నాకొద్దు, చూస్తుంటేనే బుడకొస్తాం తెలుసా? పెద్ద పెద్ద గండాల నుంచి తప్పించుకున్న వాడివి నువ్వు. ఈ ఆత్మల్ని చూసి భయపడుతున్నావా? రాయిని రాయిలా చూస్తే రాయిలాగే కనిపిస్తుంది. అదే రాయిని గుళ్ళో పెట్టి చూస్తే దేవుళ్ళ కనిపిస్తుంది. అన్నిటికీ మన మనసేరా కారణం. భయంతో చూస్తే దెయ్యాల్లా కనిపిస్తాయి. మామూలుగా చూడు, మనుషులా కనిపిస్తారు. అందువల్ల మనస్సును నిలకడగా ఉంచు, అంతా మంచే జరుగుతుంది. నువ్వేం భయపడకు. ఎవరు నీ స్నేహితుడా? అవును. మంచివాడురా, చూసుకో. ముందు ముందు చూడాల్సింది చాలా ఉంది. బాగుంటావురా, చాలా బాగుంటావు, చక్కగా ఉంటావు. మాసు ఏమంటున్నారు? రే, ఏం లేదురా, సుత్తి నోటికొచ్చింది చెప్తున్నాడు. మనస్సుని నిలకడగా ఉంచు. అందరూ మనుషుల్లాగే ఉన్నారు. ఎవరు మనిషో ఎవరు ఆత్మో తెలియటం లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా చూడండి, రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకుని ఎవరైనా దొరికాడు, బాడీ ఎస్కేప్ అయిపోయాడు. ఇటువైపే వెళ్ళాడని చెప్పారు. ఎటు వెళ్ళాడో తెలియటం లేదే. రే జట్టు, ఏంటి? అన్నిటికీ మనసే కారణంరా. సార్ ప్లీజ్ సార్, ఫోను పర్సు కనపడడం లేదు సార్. మా అత్తారింట్లో నాకు ఇచ్చిన ఫోన్ సార్, 35,000 సార్. ఒకవేళ కార్లో పెట్టుంటారు. పదండి ఏంటి సార్ రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతున్నారు? ఎక్కడికి పోదు. అందరూ చూడ్డానికి మనుషుల్లాగే ఉన్నారు. మరి ఎలా? నాకు అదే కన్ఫ్యూషన్ రా. అమ్మునా మాసు, ఎవరు ఫోన్? అదిగా మొత్తుకుంటూ పోయాడే, వాడిదే. అయ్యో, పర్సు కూడానా? మరి నీ బావుగాడి హోటలా? ఎవరు బిల్లు కట్టేది? ఓకే ఓకే, సరే. వీళ్ళలో మనిషి ఎవరు దెయ్యం ఎవరని ఎలా కనిపెట్టడం? నేను ఒక ఇంగ్లీష్ సినిమాలో చూసాను జట్టు, దెయ్యాలు ఫోటోలో కనపడమట. టెస్ట్ చేసి చూద్దామా? చేద్దాం మాసు. మాసు, అలాగే నీ వెనకాల పచ్చ కలర్ షర్ట్, చూడ్డానికి చాలా భయంకరంగా దెయ్యంలాగే ఉన్నాడు. వాడిని ఫోటోది. కరెక్ట్ రా, పచ్చ కలర్ మనిషిరా. దెయ్యం వాడి పక్కనోడ్రా, ఫోటోలో కనపట్టాలా? మనిషి కంటే దెయ్యం డీసెంట్ గా ఉన్నాడు. ఈ మ్యాటర్ ఎవరికైనా చెప్తే మనల్ని నమ్మరు కదరా. ఎవరు నమ్ముతాడో? అందరూ పిచ్చోడు లూస్ అంటారు మనల్ని. నీ వెనకాల లేడీ ఉంది. ఓకే అలాగే ఉండు. అదరకు ఓకే ఓకే. రెడీ? వెయిట్ వెయిట్ వెయిట్. స్మైల్. ఓకే.
మాసు 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 నేను చచ్చిపోయానా? చెప్పు మాసు. ఎందుకురా? ఇన్ని రోజులుగా నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను, నువ్వు పట్టించుకోకుండా తాగుతున్నావేంటి? ఇంకా ఉందిరా, ఏమి అర్థం కావట్లేదు. ఒక హాఫ్ బాయ్ అనేవు. ఎంతైనా నీకు జాలిరా. నువ్వు తాగక్కలేదు, దమ్ము కొట్టక్కలేదు, స్నానం చేయక్కలేదు. భలే లైఫ్ రా. ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా ఉన్నావు. ఈడెవడు ఒంటరిగా మాట్లాడుకుంటున్నాడు? ఒక చచ్చినోడితో మాట్లాడాల్సిన మాటలా ఇవి? నీకు అసలు ఫీలింగ్సే లేవా? రే, నువ్వు చనిపోయినట్టే లేదు కదరా. ఇప్పుడు నువ్వు నాతో పాటు లేవనుకో, నేను ఫీల్ అవ్వాలి. నువ్వు నా పక్కనే ఉన్నావు కదరా, అలాంటప్పుడు ఎందుకు ఫీల్ అవ్వడం? అయినా తాగలేకపోతున్నానే. మాసు, ఈ చచ్చిన వాళ్ళకి 10వ రోజు పెడతారే, అలా నువ్వు కూడా నాకు మందు సైడ్ డిష్ అంతా పెడితే బాగుంటుందేమో. ఇదిగో నా అబ్బాయిలో తిను, తినరా. ఇదిగో తమ్ముడు. వారా, ఎదురుగా ఉన్న దానికి దిక్కులేదు, నీకు స్పెషల్గా పెట్టారా? ఇందులో హైలైట్ ఏంటంటే నువ్వే ఒక దెయ్యానివి, నువ్వు మిగతా దెయ్యాలని చూసి భయపడ్డావు. వాళ్ళంతా నిజమైన దెయ్యాలా భయంకరంగా ఉన్నారు. ఎవరు నాలా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ గా లేరు కదా మాసు. ఆడేం తాగుతున్నాడో అదే మంది నాకు తీసుకురా. అలాగే మాసు, చూడు, కారు డిక్కి మీద 2 దెయ్యాలు. దెయ్యాలు చూసే వెంట పడుతున్నాయిరా. కుక్కల కంటికి మేము కనిపిస్తావా ఏంటి? అందుకే రాత్రి కుక్కలు తిరుగుతాయా? ఇన్నాళ్ళు మనల్ని తిరుగుతున్నాయి అనుకుంటే మన వెనకాల ఉన్న దయ్యాలను తిరుగుతున్నాయి బావా. ఈ మ్యాటర్ మాత్రం పబ్లిక్ తెలిసిందంటే ఇంకేముంది, నైట్ ఎవడు బయటికి రాడు. నైట్ షో చూసి వాళ్ళ సంగతి అంతే. చచ్చారు నా కొడుకులు. తను మాలిని రాలేదు. మాలిని ఏంటంటే ఈ టైంలో ఇటువైపు వచ్చారు? యాక్చువల్లీ మీకోసం ఇంటి దగ్గరే ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. మీరు రావడానికి లేట్ అయితే అలా. మీరు భలే అంద. సారీ, లైట్గా. ఇట్స్ ఓకే, పర్లేదు. ఐ నో మీ ఫ్రెండ్ చనిపోవడం మీకు పెద్ద లాసే. ఐ కెన్ అండర్స్టాండ్. నాకంటూ ఉన్నది వాడొక్కడారండి. ఏడవకండి ప్లీజ్. ఏడవకన్నా. ఇక్కడే ఉన్నాను మాసు. ఇందాకేమో ఫీలింగ్స్ లేవన్నా. ఓకే, ఇట్స్ ఓకే. ఏవండి, ఏడవకండి, మేమంతా ఉన్నాముగా. నేనున్నాను కదా. సారీ అండి, లాస్ట్గా ఏదో అన్నారే, ఏంటది? నేనున్నానన్నాను. నిజమేనా? ఒకవేళ మన ఇద్దరం దగ్గర అవడం కోసమే చెట్టు నాకు దూరం అయిపోయాడు అనుకుంటాను. ఏంటి పైన చూస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నానుగా. ఇప్పుడు కనుక చెట్టు ఎదురుగా ఉంటే ఎంత సంతోషిస్తాడు. నా మొహం చూడు, నేను సంతోషంగా ఉన్నానా? సరే, మేము బయలుదేరుదాం. రేపు హాస్పిటల్లో కలుద్దాం. లేదన్నా, అక్కిప్పుడు హాస్పిటల్కి రావడం లేదు. ఏమైంది? ఆ రోజు చెప్పాను కదన్నా, డీన్ ప్లేస్మెంట్ కోసం లంచ్ అడిగారని. నువ్వు ఏదో ఒకటి చేసి ఇస్తానన్నావు. అంతలో నీకు యాక్సిడెంట్ అయ్యి. ఎంతన్నారు? 3.5 lakhs. నాకు ఒక 2 days టైం అయ్యో, ఇస్తే. పర్లేదు, మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. లేదు లేదు, నేను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్స్ అన్నా, మీరు జాగ్రత్త. ప్రాబ్లం లేదు.
ఇప్పుడేం చెబుతున్నావు 3.5 లక్షలు 2 రోజులు బ్యాంక్ లో లోన్ తీసుకోబోతున్నావా లేదా బైక్ అమ్మేస్తావా బైక్ మీ రేగి పళ్ళు తిందావా ఏం చేద్దాం చెప్పు 3.5 లక్షలు అయ్యో అష్ట కష్టాలు పడినా 3.5 లక్షలు కష్టమబ్బా ఏంటి ఏంటి నవ్వుతున్నావు ఐడియా వచ్చిందా నిజంగానా? ఏంటి అదేంటో చెప్పు ఏయ్, ఏయ్. ఆహా రాజేడి అక్కడేం చేస్తున్నావు బా జపం చేస్తున్నారా జడ్డి ఓంకార దంకార గుంకార గుంకార హే వావ్ సూపర్ 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 మనం కలిసి జపం చేద్దాం కమాన్ ఓకే ఓయ్ ఏం చేస్తున్నావయ్యా వీటన్నిటినీ తిని చాలా రోజులయ్యింది. కామెడీ చేకే రా అయ్యా ఏంటి దేనికి ఇప్పుడు అందరినీ రమ్మన్నావు లోపల ఇంకెవరైనా ఉన్నారా ఇంకెవరు లేరు మాసు ఏంటి అంతేనా ప్రస్తుతానికి ఇంతే చేతులు కట్టు చేతులు కట్టు అందరూ 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 చేతులు కట్టుకోండి కట్టుకోండి ఎందుకు ఇంత బిల్డప్ బిల్డప్ ఇస్తేనే మన మీద రెస్పెక్ట్ ఉంటుంది ఇలా చూడండి మీరంతా ఎందుకు నా వెంట పడుతున్నారో నాకు తెలుసు మీ అందరికీ తీరని కోరికలు ఉన్నాయి వాటన్నిటిని నా ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నారు అంతే కదా ఎవరెవరికి ఏమేం కోరికలు ఉన్నాయో చెప్తే వాటిని తీర్చి పెడతాను కానీ మీ అందరికీ హెల్ప్ చేస్తే నాకేంటి లాభం పుణ్యమయ్యా పుణ్యమా పెద్దయినా నీకు ఇది అవసరం ఇదిగో పెద్ద ఆ పుణ్యత నేనేం చేసుకోను ఇలా చూడండి మీకు ఈ కూడు గుడ్డ ఇల్లు ఏమీ అక్కర్లేదు కానీ నాకు అలా కాదే ఆకలిస్తే ముద్ద కావాలి డ్రెస్ మార్చుకోవాలి ఇంటంత కట్టాలి ఒక్కో ఏరియాకి నాకు విలన్స్ చాలా మంది ఉన్నారు కొత్తగా లవ్ స్టోరీ ఒకటి లవ్ చేస్తే ఎన్ని ఖర్చులుంటాయో తెలుసు కదా రేయ్ అందుకని ఫస్ట్ నాకు హెల్ప్ చేయండి రిటర్న్స్ కి ఎవరెవరికి ఏమేం చేయాలో నేను మీకు చేస్తాను ఫేర్ డీల్, ఖచ్చితంగా చేసేద్దాం. ఏరా సేల్స్ రేపో నువ్వేంట్రా ఆళ్ళ తాళానికి తగ్గట్టు ఆడుతున్నావు అవును మనం వాళ్ళని సహాయం అడిగితే వాళ్ళు మనల్ని సాయం అడుగుతున్నారు నాకు ఇది బొత్తిగా ఏయ్ పోయాడు. నువ్వేంటి ఆడితో కలిసి ఇటు సెటర్లు వేస్తున్నా చిన్న ఆయన మనకి హెల్ప్ చేస్తానంటున్నారు కదా. ఏంటి సున్నా ఏం హెల్ప్ చేస్తామంటున్నారు ఎస్ అకార్డింగ్ టు హ్యూమన్ రైట్స్ లా 407 మొదలెట్టాడు. ఏమా నీకు కలిపే ఇక్కడ మాట్లాడుతున్నాను ఊరికి అలా ఏడిస్తే ఎలా ఊరుకోవమ్మా అదేగా నేను అన్నా. ఏంట్రా అన్నా సున్నా అంటూ సేల్స్ రేపు కాస్త చెంచాగడి అయిపోయావా అన్నా చూడన్నా ముందు వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. ఎందుకు అందరూ అడ్డు కంగారు పడతారు? పోనీలే పాపం కదా ఊరుకుంటే ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నారు నేను లేకుండా మీరే పని చేయలేరు యా హీస్ రైట్. నేను చెప్పింది విని నాకు హెల్ప్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తా లేదా పోండి అందరు కడిచిపోండి లేజటో పొమ్మరా అందరిని పొమ్మరా టెన్షన్ ఒక ఇలా చూడండి మాస్ మీకు హెల్ప్ చేస్తాడని నమ్మకం ఉన్న వాళ్ళు రే సేల్స్ పిలవకుండా వెళ్ళిపోతాడు చూడు సిగ్గులేని జన్మ మీ పేరు శ్రీపతి. శ్రీపతి లాగా ఇటువైపు రండి కమాన్ గైస్, ఎంతగా రిక్వెస్ట్ చేసి పిలుస్తున్నారు. ప్లీజ్ కమ్, రండి. రండి ఉదయ వెళ్ళుదయ బాబు మనందరికీ సాయం కావాలి కదా అందుకే కదా ఎన్నాళ్ళు ఎదురు చూసాం ఏంటయ్యా ఇంకా ఆలోచిస్తారు ఆ పైడి తల్లి మనసు పెట్టి మన దగ్గరికి బిడ్డను పంపించింది రండయ్యా అందరూ ఇటు రండి ఇదిగో చూడు పెద్దాయనా నువ్వు చెప్పావని కావాలంటే మేము వస్తాం కానీ మేము వచ్చాక ఆయన మమ్మల్ని మోసం చేయకూడదు హలో మోసం చేయడం అనేది నా హిస్టరీలోనే లేదు బాబు ఇప్పుడు మేము ఏం చేయాలి అలా కట్ చేస్తే Hi, Doc. My name is Casper. Can I? రెడీ అవుతుందండి. రెడీ అయింది బాగా ఆకలిగా ఉంది ఎంతసేపు నుంచి రెడీ అయిందని చెప్తున్నావు నేను స్నానం చేసి ఎంతసేపు అయింది యూస్లెస్ ఏమైందండి? బాగా ఆకలేస్తుంది అయిపోయాడు. ఓహో సూపర్ 3 zeros వెరీ గుడ్ రా ఐ లవ్ యూ రా అరే కళ్ళజోడు కొంచెం పక్క తీ 3 జీరోలు 1 జీరో 2 జీరోలు 3వ జీరో ఎలా వేశారా
నిన్ను చంపయ్యా. హలో, ఎవరండి? ఎవరు ఇక్కడ వేంటి ఇళ్ళు వదిలేశారు? 9600069096. ఈ నెంబర్ ఎవరితో తెలియదు. నెంబర్కి ఫోన్ చేయి. ఈ ఇంటి ఓనర్ ఎవరు? నేనే ఓనర్నండి. మరి క్లీనర్లా ఉన్నారేంటి? సార్, లోపల టీవీ కదులుతుంది సార్. షెల్ఫ్ లో బుక్స్ పైనుంచి పడుతున్నాయి సార్. కంచం కదులుతుంది సార్. నేనున్నాను కదా, దిగులు పడకండి. థ్యాంక్ యూ సార్. అలా పైకి తేరండి సార్. ఏంటి సార్ చూస్తున్నారు? టీవీ షేక్ అయిందా? అవును సార్. బాస్ నేనే, ఒకే పుష్. ప్లేట్లు కదిలేయా? అవును సార్. కుర్చీలో కూర్చోగానే దడదడమని ఎగురుతుంది సార్. దానికి కారణం నేనే. యాక్చువల్గా ఐడియా నాకు ఎలా చెప్పిందంటే అన్ని మూసుకొని ఉండవు. యాక్చువల్ గా చిన్న చిన్న బొమ్మల్ని ఆయన మీదకి విసిరింది నేనే. ఆ తర్వాత ఆయన ఎక్కువగా భయపడ్డారు. నాకు వయసు అయిపోయిందయ్యా, నేనే వస్తూనే విసరలేకపోయాను. అసలే గుండె నొప్పి. ఓయ్, అయినా నువ్వు ఆల్రెడీ చచ్చావు కదయా, ఇంకా ఏంటి గుండె నొప్పి గూపు? ఆయన వయసులో పెద్దవాడు కదా, పెద్దవాడితో ఎలా మాట్లాడాలో తెలీదా? మేం చేయాల్సినంత చేయడం పూర్తయింది. ఇక మీరు మాకేం చేయాలో చేయండి. జలబల జంక్షన్ సెట్ మారియో. మీ ఇంట్లో చాలా ఆత్మలు ప్రవేశించాయి. చాలా ఆత్మల. సూపర్, మన గురించే చెప్తున్నాడు. అందుకు కారణం మీరు మీ జీవితంలో క్షమించరాని తప్పులు చేశారు. అవును సార్. దీనికి పరిహారం ఏంటి సార్? పరిహారం 5 లక్షలు. 5 lakhs. ఇట్ ఈస్ టూ మచ్ సార్. ఏమిటండి మీరు ఊరుకోండి. మీకు డబ్బులు నేను ఇస్తానండి. ఎంత ఖర్చైనా పర్వాలేదండి. మేమేం చేయాలో చెప్పండి. మీరేం చేయాలంటే మీ పూజ రూమ్లో స్టార్ ముగ్గు వేసి మునక్కాళ్ళతో బాక్స్ చేయండి. మధ్యలో చపాతీ కర్రను పెట్టండి. నేను బయట చేసే పూజ వల్ల చపాతీ కర్ర మునక్కాళ్ళను దాటిందంటే మీ ఇల్లు పవిత్రమైనట్టు లెక్క. డాన్సర్ కదా. ఎవరు మాసుతాను? మాసు, ఇంకా ఎంతసేపు దీన్ని దొర్లించా? సరే సరే కానీ మాస్ ఆపేమన్నారు చాలే. ఓకే ఓకే, మెల్లగా మెల్లగా అలా తీసుకొచ్చి. కొంచెం వద్దు, ఇవి మీరు తీసుకోవద్దు, నేనే ఇస్తాను. ఇక మీ ఇంట్లో ఆత్మల భయం ఉండదు. మీ అబ్బాయి రిపోర్ట్ కార్డులో సంతకం పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. అక్క, మాసిన ఫినాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడని చెప్పాడు కదా, అంతా అబద్ధం అక్క. ఏం పనిచేస్తున్నాడో చెప్పనా? రమ్మని చెప్పి మాట్లాడుకున్నా ఉంటే ఎలాగా? నీకు దెయ్యాల మీద నమ్మకం ఉందా? తిరిగి నువ్వు మాట్లాడుకున్నానే ఉండొచ్చు.
చక్కటి లవ్ సీన్ జరుగుతున్నప్పుడు ఎందుకు దాన్ని హారర్ సీన్ గా మారుస్తావు? అడిగిన దానికి సమాధానం చెప్పు. దెయ్యాలు ఉన్నాయా లేవా? లేకుండా ఉన్నాయని ఎందుకంటారు? దెయ్యాన్ని ఎప్పుడైనా చూసావా? దెయ్యాన్ని నేను చూడటం ఏంటి? దెయ్యాన్ని చూడకుండా ఎలా దెయ్యాన్ని వదిలిస్తున్నావు? పోయిన వారం జూలీ వాళ్ళ అంకుల్ ఇంట్లో దీన్ని వదిలేశాం. నీకు దెయ్యాలకి ఏంటి సంబంధం? నేను చెప్తే నువ్వు నమ్మవు. కొద్ది రోజులుగా నా కళ్ళకి దెయ్యాలు కనిపిస్తున్నాయి. చెప్పాను కదా నువ్వు నమ్మవని. సరే వదిలేయి, ఉన్నవాళ్ళు ఇస్తున్నారు. మోసం చేసి సంపాదించి కవర్ చేసుకోకు. ఏంటి నీ ఉద్యోగానికి ఆ డాక్టర్ లంచం అడగడం న్యాయం, నువ్వు వాడికి డబ్బు ఇవ్వడం న్యాయం. నేను ఆ డబ్బు ఎలా సంపాదించాననేది ఇప్పుడు గొడవ కదా? హలో, నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతానండి. ఇలా మోసం చేసి సంపాదించే డబ్బుతోనే నాకు ఉద్యోగం వస్తుందంటే అలాంటి ఉద్యోగమే నాకు అక్కర్లేదు. ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏంటి జూలీ వాళ్ళ అంకల్గా డబ్బు ఇచ్చేయాలి అంతే కదా? డబ్బు ఇచ్చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ కదా. దీనికి ఎందుకు టెన్షన్ అవుతావు? డబ్బులు తిరిగి ఇచ్చేస్తే అంత ఓకే అయిపోతుందా? ప్లీజ్ ఇవన్నీ వదిలే. మాస్టర్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డావు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను ఉన్నానుగా, లైఫ్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం. నా మాట విను. హలో, నేను బిజీగా ఉన్నాను. ఎక్కడ ఉన్నారు? అడ్రస్? సరే నేను వస్తానని చెప్తున్నా కదా. నీ రింగ్ నువ్వే ఉంచుకో. బాయ్. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. నమస్కారం. మీరు ఫోన్ చేసింది మీరేనా? అవును సార్, మేమే. మీరే నా దెయ్యాలను వదిలించారు. అవును, లోపలికి రండి. మేము లోపలికి రాం. ఆ డబ్బులు ఇవ్వండి. ఇందులో 3 లక్షలు ఉన్నాయి. ఇంకా ఎంత కావాలని అడగండి, ఇస్తాం. మేము బయటికి వెళ్ళి ఉంటాం. సరే ఓకే ఓకే, వెళ్ళండి. రేయ్, ఎందుకు ఇంత డ్యామేజ్ చేశారు? రేయ్ జెటో, నేను మీ అందరికి లీవ్ ఇచ్చాను కదరా, ఎందుకు టార్చర్ పెడుతున్నారు? ఏయ్, ఛీ, చెప్తే వినరా? రేయ్, ఛీ, ఎవర్రా అదే? ఊరికే బిల్డప్లు ఇస్తున్నారు. ఏయ్, ఎవరికి ఏం కావాలన్నా నేనే దిక్కు. రే, ఎవర్రా? జట్టు. ఓకేరా. శ్రీపతి, రేయ్, ఎక్కడున్నారా? ఏయ్, ఏంది బాయ్ గిట్లా పరిశాన్ చేస్తుంటేంది బాయ్? ఎవరు నువ్వు? మాసు, నిన్ను ఎక్కడైనా వెతికేది?
ఎవరెతను? అచ్చా నీలాగే ఉన్నాడు. ఎవరయ్యా నువ్వు? నాకు అర్థమైపోయింది. మీరిద్దరు హలో బ్రదర్స్, అంటే కవల పిల్లలు. అరకు వ్యాలీలో మీ మేనేజరు ఆయన ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి కొండ మీద నుంచి తోసి చంపేశారు. అందులో సాక్షి రంగారావు గారే మెయిన్ సాక్షి. నోర్మీరా. ఓయ్, ఎవరయ్యా నువ్వు? నీ నెనకల మాదిరి నేను నీ అన్ననో తమ్ముణ్ణో కాను. నా పేరు శివ. ఉన్నారా నాకొక హెల్ప్ కావాలి. ఓ తమిళ తంబివా? ఇంకా నయం, అన్నా తమ్ముడు అని కహానీలు చెప్పుంటే నీ సీన్ సితారా ఉండేది. హెల్ప్ అడగడానికి ఇంత బిల్డప్ అవసరమా? ఏం చేశాడు? చెట్టు లైట్లన్నీ ఆఫ్ అవుతున్నాయి, ఫుట్బాల్ దొలుతోంది. ఇదిగో ఈ మిర్రర్లో వచ్చి ఎంట్రీ ఒకటే. నాకే కొద్దిగా ప్యాక్ అయిపోయింది తెలుసా. ఎందుకు ఇన్ని కటింగ్లు ఇచ్చావు? హెల్ప్ కోసం ఒక పెద్ద క్యూ ఉంది, ముందు వెళ్ళి క్యూలో నించో. ఏయ్, హెల్ప్ కావాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని వాడికి అర్థమయ్యేలా చెప్పరా. అగో ఏంటమ్మా తొందర? హెల్ప్ అడగడానికి వచ్చిన వాడివి నీకేంటి లెవెల్? ఇక్కడ లెవెల్ మెయింటైన్ చేయాల్సింది మాస్ మాత్రమే, మిగతా వాళ్ళకి అంత సీన్ లేదు. అయ్యో నువ్వేం చేస్తావంటే రేపు ఉదయాన్నే వచ్చి నన్ను కలు, మిగతాది నేను చూసుకుంటాను. ఒంటరిగా రావడానికి బోర్ కొడితే జగన్మోహన్ జయమాలని కూడా తెచ్చుకో. అయ్యో మ్యారియట్ టాప్ ఫ్లోర్ సూట్ రూమ్. ఎవరా 4 రోజుల ముందు జూలీ వాళ్ళ మావయ్య ఇంట్లో నోటీస్ పారేసింది? నాకు తెలియదే. తను తిన్నగా మాలినితో చెప్పారు తప్పింది. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దెయ్యాలను కూడా మేనేజ్ చేసేయచ్చురా జట్టు. ఈ అమ్మాయిలు ఉన్నారే. నీకెవరు పిచ్చ కింద చచ్చురుకునే వాళ్ళం ఎవరు కొన్నావు? నీకు తిక్కలెక్క నడికిరియా? తిక్కలెక్క అంటాడు. నాకు నిజంగా తిక్కెక్కిందనుకో. ఎక్కితేనా? హే, నా గురించి నీకేం తెలుసు? మాస్ మీరెవ్వరు నన్ను ఏం. ఆండవన్ నీకు మాలాంటి ఆత్మల్ని పాకరా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. దాన్ని ఇప్పుడే ఉపయోగిప్పా. దీనికి బదులుగా బిచ్చమెత్తుకోవచ్చు. నువ్వు గనక ప్రాణంతో ఉండుంటే వేసేసేవాడిని. నేను అక్కడ లైన్లో నుంచి చెప్పాను కదా, పెద్ద ఊపుకుంటూ వచ్చేసావు. ఏం తొందర నీకు? ఉనకదాయింద దొంగతనం, పిక్ పాకెట్, మనుషుల్ని మోసం చేయడం బాగా తెలిసిన కదా. మరెందుకు ఇలా ఆత్మల్ని ఇంటింటికి పంపి భయపెట్టి డబ్బు గుంజి, దానికి బదులుగా అదే ఆత్మల సాయంతో కోటీశ్వరుల ఇళ్లలో లాకర్ నంబర్లు కనిపెట్టి చాలా ఈజీగా నరియ క్యాష్ అడిగిలామే. ఎలాగా? దెయ్యాల సాయంతో లాకర్ నంబర్లు చూసి ఇలాంటి ఐడియాలు మీకు రావెందుకు? అది కాదు మాసు, బతుకున్నప్పుడు ఎంత బ్రెయిన్ ఉంటుందో చచ్చిన తర్వాత కూడా అంతే బ్రెయిన్ ఉంటుంది. సినిమాల్లో మాత్రమే దెయ్యాలు ఇంటెలిజెంట్లీగా ఉంటాయి. ఇప్పుడు వెళ్ళామే. ఆ ఇంటి లాకర్లో ఎంత ఉంటుంది? అంత వీటి లాకర్లో ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నా సొల్ற లాకర్లో 75 crores ఉన్నాయి. 75 కోట్ల? ఊరికి అబద్ధాలు చెప్తున్నారా? ఎక్కడ? రాయపాడు. అయ్యో ఏరా సార్, అది చాలా దూరం, దగ్గరలోనే ఏమైనా ఉన్నాయా? ఏంటి? ఈ రాయపాడులో హవాలా అనే పెరియ బిజినెస్. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి ఈ హవాలా బిజినెస్ ఈజీ వే. పోలీస్, పొలిటీషియన్స్, గవర్నమెంట్ అందరికీ ఇక్కడ జరిగేదంతా తెలియం, కానీ ఎవ్వరూ ఏమీ చెయ్యరు. ఈయన వాళ్ళ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలన్నా ఇక్కడికే వచ్చి తీరాలి. ఇవందా యాంటనీ, ఈ ఊళ్ళో హవాలా కింగ్. ఇవనికి తెలియామే హవాలా ద్వారా ఈ ఊరు నుంచి ₹1 కూడా బయటికి పోదు, లోపలికి రాదు. వీడికి హవాలా బిజినెస్ లో వచ్చే కమిషన్ మాత్రమే ఎన్నో కోట్లు ఉండును. ఇదిదా వాడి ఫుడ్ స్టోరేజ్ ఫ్యాక్టరీ. హవాలా వ్యాపారத்துக்காக వాడి దగ్గరకు వచ్చే డబ్బంతా ఇక్కడే దాచిపెడతాడు. మనం దోచుకోబోయే డబ్బు కూడా ఇక్కడే దాచిపెట్టు. ఆర్కే ఎన్ని గంటలు బయలుదేరుతున్నాడు? సార్ 11:30 సార్. ఏ ఫ్లైట్? లుఫ్తాన్సా ఎయిర్లైన్స్. అయ్యో సార్, డబ్బు, క్యాష్, మనీ. అయ్యో ఇంత డబ్బు నేను ఎప్పుడు చూడలేదు సార్. ముట్టుకోలేకపోతున్నానే. బతుకున్నప్పుడు చూపించుండొచ్చు కదా సార్. మణి సినిమా తర్వాత ఇంత మనీ ఇప్పుడే చూస్తున్నాను సార్. సార్ మీరు దయ్యం కాదు సార్, మీరు దేవుడు. మాసు, కోట్లు డబ్బు మాసు. నిజంగా నువ్వు చూసావా? ఎందుకు అడుగుతావులే, లైఫ్ లో ఫస్ట్ టైం ఎందుకు చచ్చానని ఫీల్ అవుతున్నాను. అంత డబ్బు మాసు, కానీ ఏంటి ముట్టుకోలేకపోయాను. మొత్తం డబ్బు కాజేసి ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం ఏంటి? మొత్తం డబ్బు మీది కాదు, ఎనకు 50, உங்களுக்கு 50. అది చాలు సార్. డబ్బు చేతికొచ్చిన పిరగ నువ్వు తీర్చాల్సిన మొదటి కోరిక నాది.
ఏంటి సార్ లైఫే సెటిల్ అయిపోయేలా చేస్తున్నారు మీ కోరిక తెచ్చిపెట్టమని చెప్పండి ఎరా అదే మీరు డబ్బుని ఎలా కొట్టేయాలో చెప్పారంటే ప్రొసీడ్ అవుదాం. రాత్రి 8 తర్వాత అక్కడ మనుషులు తక్కువగా ఉంటారు. మనం డబ్బు కొట్టేయడానికి అదే కరెక్ట్ టైం. ఎవరో వస్తున్నారు. తెలుగు తక్కువ దద్దమ్మా నువ్వు కనిపించకుదరా వెళ్ళి ఎవరో చూడు. సరే సరే సడన్ గా గదిని అయిపోయా. మాస్ ఇక్కడే ఉండు. చెట్ నువ్వు తోడుగా ఉండు. మాసు వాడితో ఎందుకు 50-50 డీల్ ఒప్పుకున్నావు? ఎవడో ఒప్పుకున్నాడు డబ్బు చేతికి రాని ఎస్కేప్ అయిపోదాం. చెయ్యాలి కదా ఇక్కడ 50%. ఎవరో వస్తున్నారు. దక్కు దక్కు. రాధా నేను ఇక్కడ ఉండగా నువ్వు దేనికి దిగులు పడకు. నువ్వు ట్రిప్ని ఎంజాయ్ చెయ్యి. బాయ్. నువ్వు ఉంటే కదరా. నేను ఇక్కడ ఫ్యాక్టరీలో వెయిట్ చేస్తున్నాను. ఓకే నేనే అక్కడికి వస్తాను. 20 మినిట్స్లో అక్కడ ఉంటాను. మాస్ ఉన్న కదా నేను కూర్చొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? లోకరికి పోదాం రా. వస్తారేమోరా 7693 పోడు. 7683 అనే కదా చూసా. నేను చెప్తున్నాను కదా 7693 నొక్కు. ఎవరో ఒకరు కరెక్ట్గా చెప్పండి. నా సొల్ల 7693 నొక్కు. దొరికిపోతావా చెడదాం పెట్టరా. స్టాప్. ఏయ్ అక్కడ ఏం జరుగుతోంది? లాకర్ రూమ్ చూడండి. ఇప్పుడు ఏం చేయడం రా నువ్వేనా మరి చూసాను 7683 రైట్ రా. అయ్యో చెట్టు దోచుకో బాంబే ఢిల్లీ గోవా తిరగచ్చు. వద్దు మాస్. మాస్ వెళదాం పద. రేయ్ ఏంటో నువ్వు తప్పు నంబర్ చెప్పావు. తొందరలో నంబర్ తప్పు చెప్పాను. సెక్యూరిటీ వస్తున్నారు. చాలా ఆపే మాస్. వెళ్ళిపోదాం రా. అయిపోయింది రెండు కట్లు అంతే. ఇదిగో మాస్, వాళ్ళు వచ్చేసారు. చెట్టు తీసుకురారా. అయ్యో నీ వల్ల కుదరదా? మాస్ నోటి డబ్బు బూతులు వస్తాయి. మొత్తం డబ్బు పోయింది కదరా. అది మన డబ్బు ఇంకి పోగదు. మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు నీ ప్రాణమే ముఖ్యం. పెద్ద పుడింగ్ మాస్ ముందు ఇక్కడి నుంచి బయటికి పోదాం. మొత్తం డబ్బుతో పోయింది. రా. ఎవడ్రా నువ్వు? ఏయ్ ఆగు. మాస్ ఆ కార్ తీసుకుని పో. నేను పని చెప్తానండి. లేదంటే హెడ్ లైట్ ఆఫ్ చేసి బండి నడుపు. హెడ్లైట్ ఆఫ్ చేసి బండిలో తోలుతావయ్యా. అది నా బాధ్యత. చించావులే. చీకటిగా ఉంది కళ్ళు కనిపించట్లా. ఎలా బయటికి వెళ్తావు? స్ట్రైట్ అప్. ఏంటి స్ట్రైట్ గా వెళ్ళు. రైట్ లా పో. లెఫ్ట్.
ఇప్పుడు ఏంటో లైట్స్ ఆన్ చేయి ఏంటి హెడ్ లైట్స్ ఆన్ చేయి లైట్ అట. ఏయ్! అయ్యో గుద్దేసేట్రా. ఎందుకు ఆపు? పడింది, పడింది. పోలీస్, పడింది. ఊహించలేదు కదూ, నేను మళ్ళీ వస్తానని ఊహించలేదు కదూ, మీ ముందుకిలా వస్తానని ఊహించలేదు కదూ. వందటండా Now it's my game! ఇంకెప్పుడు ఇలా చేయండి సార్, నన్ను క్షమించండి సార్. నేనంటే లెక్కలకుండా పోయిందిరా నీకు. ఆ ఎంఎస్ ముందు నన్ను గమనించి తర్వాత ఆడిపోయిన ఆడు చేసుకుంటాడు. ఆడికంటే పెద్దోడు ద్వారా నువ్వు బ్రహ్మానందమా? సార్ ఇంకెప్పుడు అలా జరగదు సార్. సరుకు దించడానికి ఆల్రెడీ ఎంఎస్ నన్ను గమనించాడని చెప్పాను కదా. నువ్వేంట్రా మధ్యలో బైపాసా? సార్ ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను సార్. సార్ వాడికన్నా బెస్ట్గా ఇస్తా అంటున్నాడు కదా సార్. శశి, బెస్ట్గా ఎవడిచ్చాడనేది ముఖ్యం కాదు, ఫస్ట్ ఎవడిచ్చాడన్నదే ముఖ్యం. ఫస్ట్ ఇచ్చినోడికి మన మీద నమ్మకం ఉందని అర్థం. మనల్ని నమ్మినోడికి మనం ద్రోహం చేస్తామా? చెయ్యం కదా. నేను ఆల్రెడీ వాడికి మాట ఇచ్చేసాను కాబట్టి నీ సంగతి తెలిసేద్దామని నువ్వు నిర్ణయానికి వచ్చేసాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్. సార్ ఎస్ రమ్య. సార్ ఆంటనీ యాక్సిడెంట్ లో చనిపోయారు. యాంటనీ ఎప్పుడు? నేను నైట్ సార్. ఆయన ఫ్యాక్టరీలోనే ఈ సంఘటన జరిగింది. వస్తున్నా. నిన్ను నమ్మే చూడు, నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. హాయిగా దయ్యాలతో బిజినెస్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉండేవాడిని. రామ్ గోపాల్ వర్మ కంటే దయ్యాలతో ఎక్కువ సంపాదించింది మాసే, తెలుసుగా? రే నువ్వు నోమీరా. నాకు వచ్చే కోపానికి నువ్వు గనక ప్రాణాలతో ఉండుంటే ఎందుకు టెన్షన్ అవుతావు? ఎందుకు టెన్షనా? దొంగతనం చేశాను, మోసాలు చేశాను, కానీ ఈ హత్యలవి ఊహించలేదు. హత్య అదెప్పుడు జరిగింది? ఏయ్! ఇప్పుడు నా ఒక మనిషి అయినా ఆ బస్ డ్రైవర్ నన్ను గుద్దేసి వెళ్ళిపోయి ఉండేవాడు. నువ్వు దుక్కుతాను వాడికే తెలుసురా. అదే పోలత వాడు అడ్డంగా వస్తాడని నాకు మాత్రం ఏం తెలుసు. ఇట్స్ అన్ యాక్సిడెంట్. మనం ఇక్కడికి వచ్చింది గొడవ పడ్డానికి కాదు, కోటీశ్వరులం కావడానికి. కోటీశ్వరులమా? మండిపోతోంది. 75 కోట్లు అన్నావు, ఒక్క రూపాయి కూడా దొరకలేదు. దొరికుంటే నన్ను మోసం చేసి డబ్బు మొత్తం నువ్వు తీసుకుపోవడానికా? అయ్యో మాసు, నాకేం తెలీదు. ఐఎమ్ వాచింగ్ యూ. నా ప్లాన్ యూజ్ చేసుకుని నన్నే మోసం చేద్దాం అనుకున్నారా? అది ఎన్నోడ పడం. అది ఎక్కడున్నా మనమే దోచుకుంటాం. ఏయ్, ఒక నిమిషం ఉండు. నేను వెళ్ళి అడుగు వస్తాను. అమ్మా అమ్మా. ఓకే ఓకే అమ్మా. ఓకే మా. థ్యాంక్ యూ మా. బాయ్. అప్పా, అమ్మకి ఆవిడ నచ్చిందంట. ఆవిడనే పెళ్లి చేసుకోమంది. ఇప్పుడు ఓకేనా? ఏ మేఘాకి ఎన్నాச்சு? என்ன கீழே விடுங்கப்பா. ఏయ్, హే లేదు మావా, నీకు వైఫ్ అవసరం లేకపోవచ్చు, కానీ నీ కూతురు మేఘాకి ఖచ్చితంగా తల్లి కావాలి. మేఘా ఇంక పని. ఓయ్, నీకు ఆవిడ నచ్చిందా? అవును, ఆవిడంటే నాకు చాలా ఇష్టం అప్పా. ఏన్నమ్మా నీ ఏన్ పొన్ను మేఘాకు నచ్చితే అప్పాకు నచ్చినట్టే. హై ఆంటీ, అప్పా ఓకే చెప్పేశారు. ఎక్కడ? A warm welcome to everyone gathered here
here. Thanks to Mr. Kodandaram Reddy, a Honorable Minister from India, for attending FAIM. And a special thanks to his friend and allied businessman, Mr. Radhakrishnan, for his investment in Tanzania. FAIM 2015 officially begin with a speech from Mr. Reddy. Please, sir. Thank you. It gives me a great pleasure to be a part of this foreign annual investment meet 2015. నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడు. ఏంట్రా? ఒక్క నిమిషం. Sorry. I assure you, on behalf of my country. రే, ఏమంటున్నావురా? అవునన్నా, యాంటోనీ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడన్నా, మన ఫ్యాక్టరీలోనే. యాక్సిడెంట్? వర్క్ చేసే వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాను. ఎవరు ఏమీ తెలియదు అంటున్నారు సార్. కానీ అంబులి ఏటిగట్టు పక్కన యాంటనీ కార్ దాచిపెట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ఓ కారు ఏటిగట్టున దూరంగా పడుంటే మనోళ్ళు కనుక్కున్నారు. సో 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 ఇట్స్ ఎ ప్లాన్ మర్డర్. స్కెచ్ చేసి హత్య చేశారు. చేసింది ఒక వ్యక్తా లేదా ఒక గ్రూపా? దట్ ఈస్ ద క్వశ్చన్. అసలు ఏముంది ఈ ఫ్యాక్టరీలో? ఆంటోనీ లాకర్ లో డాక్యుమెంట్లు, డబ్బు ఏమీ లేవంటున్నారన్నా. ఈ అబ్బా ఎగతాళిగా ఉందా? ఎక్కడికి పోయిందిరా? డాక్యుమెంట్స్ అంటే ఉట్టి కాగితాలు అనుకున్నారా? 25 ఏళ్లుగా మినిస్టర్ 10 మంది కడుపు కొట్టి సంపాదించిన డబ్బురా. ఆ డబ్బంతా ఏ కంటైనర్లో ఉంది, ఆ కంటైనర్ ఏ షిప్లో ఉంది, ఆ షిప్ ఏ సముద్రంలో తిరుగుతోంది, అది ఎప్పుడు ఇండియాకి వస్తుంది, అన్ని డీటెయిల్స్ అందులోనే ఉన్నాయిరా. రాయపాడుకొచ్చి దొంగతనం చేసే ధైర్యం ఎవరికి వచ్చిందిరా? ఈ ఊరు వాడే చేసి ఉంటాడంటవా? ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా కాదు కదా? ఎస్. నైస్ స్మైల్. ఆ నవ్వు చూసి పెట్టుంటారు, రమ్య అని పేరు. ఇంత పెద్ద లాకర్ లోపల ఏముండి ఉంటుందబ్బా? అది మొత్తం బ్లాక్ మనీరా. ఎవరికైనా దొరికిందనుకో, కస్టమ్స్, హార్బర్ వాళ్ళని మనమేం పీకలేం. ఏం దిగులు పడకన్నా, నేను చూసుకుంటాగా. నేను ఫారెన్ ట్రిప్ పూర్తి చేసుకొని వచ్చేసరికి మొత్తం డబ్బు దొరకాలి, దొంగను పట్టుకోవాలి. పట్టుకుందాం సార్, ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడున్న సీసీటీవీ కెమెరాలో చూడొచ్చు కదా. ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నారా? చేసేదే తప్పుడు పని, దానికి సాక్ష్యాలు కూడా పెట్టుకుంటారా? ఈ ఫ్యాక్టరీలో ఒక సీసీటీవీ కూడా లేదు, అందుకే ఈ కెమెరా ఇక్కడ పెట్టాను. సార్, మీరెలా సార్ ఈ కెమెరాని ఇక్కడ పెట్టారు? థూ అని చూయింగా మూసేసి దీన్ని ఇక్కడ అతికించాను. డౌట్ క్లియర్? దీంట్లోనే యాంటనీ చిక్కుతాడు, పెద్ద పొడి చేద్దాం అనుకున్నాను. ఇక ఏ పోటుగాడు దొరుకుతాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ యాంటోనీని చంపిన భాష, ఆ మానిక్ భాష ఎవరో దీంట్లో ఉండొచ్చు. ఎవరు ఫోను? ఇందాక మధు కాల్ చేశాడు. నేనే అడుగుదాం అనుకున్నాను. మన డబ్బు ఏ స్టేజ్లో ఉంది? నన్ను నమ్మి వదిలేశారు, సేఫ్గా ఉంటుంది. మన బిజినెస్ డీల్ ఫినిష్ చేసి అది చాలు. డబ్బు గురించి కంగారు పడకండి, అది నా బాధ్యత. లేదార్కే, ఎలక్షన్కు ముందు ఆ డబ్బు ఢిల్లీ చేరుకోవాలి. ఎందుకంటే దాన్ని వైట్గా మార్చడానికి అంతకన్నా మంచి సందర్భం రాదు. మీరు చెప్పిన టైంకి చెప్పిన చోటుకు సరే. వేర్ ఇస్ ద నెక్స్ట్ మీట్? అట్ సెక్రటేరియట్. బ్యాక్. ఓకే. లిటిల్ బ్యాక్. హలో. సార్. బ్యాక్ అంటే రివైండ్ చేయమని అర్థం. సారీ సార్. జుమిన్, వీడెవరితో మాట్లాడుతున్నాడు? వీడు యాంటోనీ మనిషి కాడు, రాయపాడువాడు కాడు. యాంటనీ చనిపోయిన రోజు వీడెందుకు వాడుకోవడానికి వెళ్ళాడు? సార్, ఆంధ్ర క్రిమినల్ లిస్టుతో వాడి ఫోటో మ్యాచ్ అయింది సార్. వాడి పేరు మధుసూదన్. ఆటోనగర్, బెంచ్ సర్కిల్, ఇలా ఎన్నో స్టేషన్ల క్రిమినల్ లిస్టులో వాడి పేరుంది సార్. కానీ ఈ మధ్య సైలెంట్గా ఉన్నాడు సార్. ఇటువంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే పెద్ద ప్లానే చేస్తున్నారని అర్థం. మన ఎఫ్ఐఆర్కి సంబంధించినంత వరకు ఇది యాక్సిడెంట్గానే ఉంది. ఓకే సార్. అది తను చెప్పాలి. ఓకే సార్. సబాష్. ఇలా ఈ కేసులో ఒకటి ఇన్వాల్వ్ అయ్యాడనే విషయం మనకి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. వీడెవడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? అసలు వీడనికి ఎవరెవరున్నారు? వీడికి యాంటనీకి ఏంటి సంబంధం? వైజాగ్ వెళ్ళాలి. Guys, we are all educated people. We should understand their situation. Yes, we all educated people. You should understand our situation. రే, వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా మనకు హెల్ప్ చేయగలరు. నీ సంతోషం అని చెప్పు. ఇప్పుడు జట్టి గారిని చూడు, ఎంత సంతోషంగా ఉన్నారు. వాడు చెప్పాడా? ఎలాగంటే మాస్ గారు మనసుకి నచ్చినట్టు నడుచుకుంటున్నారు, అందుకే సంతోషంగా ఉన్నారు. అదేం లేదు బాస్, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి, నేను వెళ్ళి లైన్ లో పెట్టేస్తాను. నువ్వు ఊరుకోవయ్యా, ఎప్పుడు చూసినా ఓవర్ యాక్టింగ్ చేస్తూ. నేనా? బాస్, మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఇకపై ఎవరింటికి వెళ్ళి ఎవరిని భయపెట్టరట. అందరూ స్ట్రైక్ చేస్తున్నారబ్బా. స్ట్రైక్? ఎస్, స్ట్రైక్. హక్కుల కోసం పోరాటం. ఇక నువ్వేం చెప్పినా మేం చేయదలుచుకోలేదు. మానేయండి. ఊరుకుంటే యూనియన్ మొదలెట్టేలా ఉన్నారే. నేను మిమ్మల్ని వెతుకుంటూ వచ్చానా? మీరే నన్ను వెతుకుంటూ వచ్చారు. రే జట్టు,
వీళ్ళతో వర్కౌట్ అవదు. ముందు అందరిని బయటికి తరమేరా. రేపే ఫ్రెష్ గా కొత్త దయ్యాలను దింపుతున్నాం, ఫ్రెష్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. మన మాట వినని వాళ్ళు ఎవరు ఇక్కడ అక్కర్లేదు, అందరినీ బయటికి పంపను. అందరూ విన్నారుగా, మాసే చెప్పేశాడు. మేము హెల్ప్ చేస్తామని నమ్మకున్న వాళ్ళు మాత్రం ఉంటే చాలు, మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. హలో బ్రదర్, ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా అని నిర్ణయించాల్సింది మీరు కాదు. అదుగో ఆయన. ఎవరు ఆయన? ఆయన ఏయ్, నీ మొహం నాకు చూపించదని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? హలో, ఆయన రాలేదు, మేమే రప్పించాం. ఏ దిక్కు లేని వాళ్ళని కాపాడడానికి ఆ దేవుడు ఉన్నాడు, కానీ ఏ దిక్కు లేని ఆత్మలను కాపాడడానికి ఈ శివే కదా ఉన్నాడు. ఏం ముసలి హీరోనే పంచ్ డైలాగ్ చెప్పట్లేదు, నువ్వు బిట్ ఆర్టిస్ట్, నీకు అవసరమా? బాబు మేం చెప్పేది అక్షరాల నిజం బాబు. వీళ్ళు మా శ్రమనంతా దోచుకుని సాయం అడిగితే బయటికి పండురా అంటున్నారు. అవును బాబు, ఈ అన్యాయాన్ని అరాచకాన్ని మీరే నిలదీయాలి. ఊరుకుంటే కూలీ నెంబర్ ఉన్న ఘన నెంబర్ డైలాగ్ చెప్పేలా ఉన్నావు. పోయేవాళ్ళు పొండే కడచే. ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళు. అయ్యో, ఏ మాసు, ఇప్పుడే కదా సంపాదించడం మొదలెట్టాం, మళ్ళీ కొత్త దయ్యాల్ని పట్టుకుని వాటికి ట్రైనింగ్ అంతా ఇచ్చి అదంతా వర్కౌట్ అవుతుందా? ఆల్రెడీ వాడి కోసం ఒక హత్య కూడా చేశాం. కొంచెం ఆలోచించు మాసు, ఇప్పుడు ఇది అవసరమా? ఆగండి, ఆగమంటున్నాను కదా. కొత్తగా ఒకటి వచ్చి పిలిస్తే వదిలేసి వెళ్ళిపోతారా? ఏంట్రా చిన్న రే రాజు, వదిలేసి వెళ్ళిపోతారా? మనమంతా ఒక కుటుంబం అనుకున్నాను రా. రే శ్రీపతి, మన ఫ్రెండ్షిప్ అంతేనట్రా? కాదు బాస్. వర్త వాళ్ళు ఏం చేస్తారు మీరు? ఏమో బాస్. ఆఖరికి నేనే హెల్ప్ చేయాలయ్యా. ఈయన తీసుకుపోయి ఏం చేశాడు చెప్పరా? నా చేత హత్య చేయించాడయ్యా. ప్లాన్ చేసి హత్య చేయించాడు. నాతోనేనా? ఇప్పుడేంటి, నేను మీ ఎవరికి హెల్ప్ చేయకుండా మిమ్మల్ని మోసం చేస్తాను అంతే కదా? అదేగా మీ డౌట్? చెప్పరా, ఎవరికి ఏం చేయాలి? రండి, ఇదేనా మొదటి పని? ఎవరు వస్తారు? మగవాళ్ళ లేడీసా? వాడిని వదిలేండమ్మా, వాడి మాట వినేదండి. రండమ్మా, మీరండి. చెప్పమ్మా, ఏం చేయాలి నీకు? నాకు మా అబ్బాయిని చూడాలనుంది. You Angelina Jolie? No. Oh, sorry. Yummy Jackson? Yes, you lose. Again mistake. Okay. One more time. Yeah, okay. Let me kiss him first this time. Me too. చచ్చిన తర్వాత నిజమే జీవితం. ఎంజాయ్ చేయరా. గర్ల్స్ రెడీ? I'm waiting. మన ఏరియాలో కొత్తగా ఒక సౌత్ ఇండియన్ లేడీ వస్తున్నాడు అయ్యాముల వారు. ఏటి పాప, ఏరియా కొత్త? యు వాంట్ జాయిన్ ద గేమ్? కాదు, హూ ఇస్ దిస్ ఫెలో? ఇతనే మాస్. మాస్? ఓ మై గాడ్, నిన్ను చూడడానికి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. నిన్ను ఇంట్రొడ్యూస్ చేయమనే అమెరికా, కెనడా, హాలండ్ ఇలా అన్ని దేశాల అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నా. ఉండు బాస్, వాళ్ళు పిలుస్తా. ఉండవయ్యా, ఆల్రెడీ చాలా దయ్యాలు క్యూలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ దయ్యాల్ని పార్ట్ 2లో చూస్తున్నాం. నువ్వు నోరు మీరా, నీ వల్ల ఒక పని అవ్వాలి. ఈవిడ అబ్బాయి కనపట్లేదు. పేరు గణేష్, చిన్నపిల్లాడు. ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండాలి అంటున్నారు. నీకేమైనా ఐడియా ఉందా? ఆర్ యు మ్యారీడ్ బేబీ? ఇట్ ఇస్ టూ మచ్. నీకు గణేష్ తెలుసా తెలీదా? గణేష్ దూరంగా నిల్చోండి. గణేష్ నాకు తెలిసి ఈ ఏరియాలో నా అసిస్టెంట్ కృష్ణమూర్తి అనేవాడు పిల్లల్ని కిడ్నాప్ చేయడం లాంటి చెత్త పనులు చేస్తుంటాడు. ఈ గణేష్ ఖచ్చితంగా వాడి దగ్గర ఉండి ఉంటాడు. ఫాలో బ్యాక్, కమ్ ఆన్. అప్పుడు ఈ ఏరియా ఎంతో బాగుండేది, ఇప్పుడేంటి ఇలా అయిపోయింది? అందరూ బయలుదేరండి. రే లేవరా. అన్న ఆకలేస్తుందన్నా. తెచ్చిమెత్తావుగా. అదిగో చూడండి, వాడే మీరు చెప్పిన గణేష్. నీకు వేరేగా చెప్పాలా? ఎవరు? తిను. ఏయ్, చేతికి గాయం ఏంటి? నిన్న రోడ్లో మురికాలవని తెరిచుంచేశారు. నేను నడుస్తూ అందులో పడిపోయాను. అన్నా ఆకలేస్తుందన్నా, తినమంటావా? తిను తిను. కంటి చూపు కూడా లేదు. పిండి ఒంటరిగా వదిలేసి
వీళ్ళ నాన్నెక్కడా? నాకు చిన్నప్పుడు పచ్చకామర్లొచ్చి కళ్ళు కనపడకుండా పోయాయి. అందువల్ల మా నాన్న నన్ను మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు గనక నేను వీడితో కూడా ఉండుంటే. హేయ్ నోర్మే, కారణాలు చెప్పకు. నీ సంతోషం కోసం కరి పారేస్తారు. అన్నా ఏమైందన్నా? ఏం లేదురా, ఫోన్ వచ్చింది. అనాథలుగా పెరగడం ఎంత కష్టమో తెలుసా? నాకు తెలుసా ఆ బాధ ఏంటో. వీడికన్నా చిన్నపిల్లాడి. నా వయసులో ఉన్న పిల్లలు తిని పారేసిన ఎంగులు మెతుకులే మాకు భోజనం. నేను జట్టు ఎక్కడంటే అక్కడ పడుకునేవాళ్ళం. ఉండుంటే బాగా చూసుకునేదాన్ని అని కబుర్లు చెప్పడం కాదు, ఉండలేకపోయావా? చూడవండి, ఇప్పుడు సిగ్నల్లో పిచ్చమెత్తుకుంటున్నాడు. ఎందుకంత తొందర? ఎందుకు చచ్చి తగలడ్డావు? డైరెక్ట్ గా గోవాకి వెళ్ళిపోదాం. దొంగతనం చేశాను, మోసాలు చేశాను, కానీ ఈ హత్యలని ఊహించలేదు. నేను లోపలికి వస్తాను డాక్టర్. ఎలాగైనా వాడికి కంటి చూపు వచ్చేలా చూ. అక్క మాసన్న కళ్ళని ఒక అబ్బాయిని తీసుకొచ్చి డాక్టర్ దీపక్ తో ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడా, ఇవాళ డ్రామా నాటి ఆ డాక్టర్ని బక్రాగాన్ని చేస్తాడు. సార్. డాక్టర్ చెప్పండి, ఎలా ఉంది? యా ఈస్ ఓకే. ఆ అబ్బాయికి చూపు వస్తుందా? కంట్లో నర్వ్స్ ఏవి డ్యామేజ్ అవ్వలేదు. ఈస్ ఫైన్. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. తనకి ఎవరైనా ఐ డొనేట్ చేయడానికి ముందుకొస్తే ఆపరేట్ చేసి చూపు తెప్పించవచ్చు. కళ్ళు ఎవరు? దిగులు పడకండి. ఈ రోజుల్లో మన దేశంలో ఎంతో మంది కళ్ళను డొనేట్ చేసి చనిపోతున్నారు. ఆ అబ్బాయికి మ్యాచ్ అయ్యేలా కళ్ళు దొరికాయంటే తప్పకుండా చూపు తెప్పించవచ్చు. కింద రిసెప్షన్కి వెళ్ళి ఫార్మాలిటీస్ మాత్రం పూర్తి చేసండి. మీరే జాగ్రత్తగా తప్పకుండా చూసుకోండి. డోంట్ వరీ. మాస్ ఏమండి, గణేష్కి చూపు వస్తుందంట డాక్టర్ చెప్పారు. మీరేం దిగులు పడకండి. మీ చావుకి నేను కారణమైనందుకు నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బతుకున్నా కూడా మా అబ్బాయికి చూపు వచ్చుండేదన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ అందుకే నేను చచ్చిపోయానేమో. నాకు నమ్మకం వచ్చింది. మా అబ్బాయిని నాకన్నా నువ్వే బాగా చూసుకుంటావన్న నమ్మకం. ఏమైనప్పటికీ నేను సంతోషంగానే ఉన్నాను మాస్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో ఏమండి, వెళ్ళకండి. ఏమండి ఏమండి, మీ అబ్బాయికి ఇక మీదటే కంటి చూపు వస్తుందండి. మీ మేలు మర్చిపోయాను. మీకు ఏ హెల్ప్ కావాలన్నా పిలవండి. చాలా థ్యాంక్స్ సార్. మేము వెళ్ళొస్తాం సార్. బాయ్ అంకుల్. మళ్ళీ తెలిసిన వాళ్ళు ఊరికే చూసి వెళ్దామని వచ్చారు. వస్తాను. సో నాతో మాట్లాడావు, అవాయిడ్ చేస్తున్నావు కదా? అదేం లేదు. ఆ రోజు హాస్పిటల్లో నీతో మాట్లాడాలి, వెయిట్ చేయమని చెప్పాను, అయినా వెళ్ళిపోయావు. దాని అర్థం నేనంటే ఇష్టం లేనంటేగా నీకు? ఆ రోజు నాకు నువ్వు అర్జెంట్. ఇంతకు ముందర లేవు మాస్. నీకు సంబంధం లేని ఒక చిన్న కుర్రాడి చూపు కోసం ప్రయత్నించినప్పుడే నువ్వంటే ఏంటో నాకు అర్థమైంది. కానీ నేను నీకేంటో అర్థం కావట్లేదు. నీకు నచ్చకపోతే చెప్పు, నేను వెళ్ళిపోతాను. అబ్బే మాలిని, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. నువ్వంటే నాకు ప్రాణం మాలిని. ఆ రోజు నువ్వు కోపగించుకుని విడిపోయినప్పుడు కూడా లాగిపెట్టినట్టు కొట్టి ముద్దు పెట్టాలనిపించింది. పెట్టుండొచ్చుగా. ఏంటి? తనే ఓకే అనేసింది, ఇంకా డైలాగులు చెప్తావేంటి? నువ్వు మాస్లా లేవు, సెకండ్ హాఫ్ లో బాగా క్లాస్ అయిపోయావు. ఇది వర్కౌట్ అవ్వదు. స్టార్ట్ మ్యూజిక్.
బాసు వాడు చివరి కోరిక ఏంటి? వాడి చావుకి వాడే డాన్స్ చేయాలనా? వాడు బతికున్నప్పుడే అన్ని కోరికలు తీరుంటాయి, అందుకనే చావుగానే పైకి వెళ్ళిపోయాడు. దీన్నే మంచి చావు అంటారు. మాసే మాసే ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నీకోసం పోలీసులు వచ్చారప్పా. పోలీసా? ఎస్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఐ డోంట్ నో. సార్ లెట్ us went. సమాధానం చెప్పు. సార్ ఇంకా మీరు ప్రశ్న అడగలేదు సార్. యాంటనీ తెలుసు. యాంటనీ సినిమా ఎడిటర్ యాంటనీ తెలుసని చెప్పు. యాంటనీ పైకి చూస్తే యాంటనీ ఉంటుంది, యాంటనీ ఉంటాడా? యాంటనీ తెలీదు సార్. యాంటనీ తెలీదు. అవును, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దెయ్యాల్ని వదిలిస్తాను సార్. ఈ ఆత్మలు దెయ్యాలు అమానుష శక్తుల్ని మాట్లాడి పంపిస్తాను సార్. ఈ కాలంలో కూడా భూతాలు దెయ్యాలు అవును సార్, ఉన్నాయి. అబద్ధం సార్, డబ్బుల కోసం మోసం చేస్తున్నారు. రాయపాడుకి వెళ్ళావా? పాడు రాయపాడు అడిగే వెళ్ళావా అని అడిగా. వెళ్ళానని చెప్పు. ఒక ఆత్మ విషయంగా వెళ్ళానని చెప్పు. నేను అసలు ఆ పేరే వినలేదు సార్. అంటే నువ్వు రాయపాడుకి వెళ్ళనే లేదు? నేను ఆ పేరే వినలేదు, మరి ఎలా వెళ్ళుంటాను సార్? సార్ పాయింట్ సార్. కొంచెం నీళ్ళు ఇస్తావా? ఇదిగో తప్పకుండా ఇస్తాను సార్. మాసు వీడి మీద డౌట్గా ఉంది, తర్వాత నేను ఇష్టం. రికార్డర్ రెడీ. సార్ నువ్వు బయటకు వెళ్ళి ఓకే టీ పాకి ఇంకోటి పెట్టు. మూసుకున్నాడు, వస్తున్నాడేమో చూడు. నా ఉగిట ఎన్న సొన్నా నువ్వేం మాట్లాడావు? ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నువ్వు మూసుకుని పో. పిల్ల ఏంటి పిల్ల ఇదే? నీ గేమ్కి నేను ప్లేయర్ని గాను. వచ్చేసాడు. ఓకే ఓకే. చలం నేను లేవు సార్, పర్వాలేదా? కూల్. నేను మళ్ళీ వస్తాను. ఈసారి వాటర్ చిల్డ్గా ఉండాలి. రమ్య, సార్. నెంబర్ ఎస్ సార్. నీ నెంబర్ కాదు, నా నెంబర్. సారీ సార్. కొంచెం కరెక్ట్గా అయ్యి. బయట ఊరు వెళ్ళేలా ఉంటే నాతో చెప్పి వెళ్ళండి. మీకు ట్రావెల్స్ కంపెనీ ఉందా? సారీ, మీకు నీళ్లు. నో థ్యాంక్స్. కింద 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 బయట ఎక్కడ ఉంది? అన్నా, విక్రమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. వెల్కమ్. నమస్కారం. వారికి పోనీ. తమ్ముడు కూర్చోండి. తమ్ముడు నిన్ను ఎక్కడో చూసినట్టుంది. మనం ఎప్పుడైనా కలిసామా? లేదే. వయసు అయిపోయింది కదా, గుర్తురాట్లా. కానీ ఎక్కడో కలిసినట్టుందే. అది ఎంతో మంది కస్టమర్స్ ని కలుస్తూ ఉంటాను కదా, గుర్తు రావట్లేదు. మీరెవరో ఏంటో చెప్తే జ్ఞాపకం వస్తుందేమో చూస్తాను. చెప్పడం మర్చిపోయాను. నా పేరు మధుసూదనం, ఈ లోకల్ ఎమ్మెల్యేని. అయ్యో తెలీదు సార్, సారీ. కూర్చో కూర్చో. తమ్ముడు టీవీలు ఫాలో అవట్లేదు. చూడండి, ఆనందపురం సబ్ కలెక్టర్ హత్య కేసులో నా మీద డౌట్ వచ్చి లోపలేశారులే. అయ్యో మాసు, వీడి పెద్ద హంతకుడులా ఉన్నాడే. తమ్ముడు దైవభక్తి నాకు చాలా ఎక్కువ. మంచి అన్నది ఒకటి ఉంటే చెడు కూడా ఉంటుంది కదా. తప్పకుండా. దెయ్యాలను కూడా నేను నమ్ముతానయ్యా. నా ఫ్రెండ్ ఒకడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ ఎదవ చచ్చిపోయేటప్పుడు డబ్బు పేపర్లు ఎక్కడ పెట్టాడో చెప్పకుండా చచ్చాడు. అదే పెద్ద కన్ఫ్యూజన్ గా ఉందయ్యా. ఇంట్లో 2 రోజులుగా ఏదో దెయ్యం తిరుగుతున్నట్టే ఉంది. సడన్ గా చూస్తే అద్దంలో నీ నెంబర్ కనపడింది. నాకెందుకో యాంటోనియే నీ ద్వారా ఏదో చెప్పాలనుకున్నాడు అనిపించింది. ఒక్క నిమిషం ఉండు. ఇదిగో ఈయనే యాంటోన్ అంటే. అయ్యో మాసు, అడ్డంగా దొరికిపోయావు. నువ్వేం చేస్తావంటే యాంటోని ఆత్మని పిలిచి తనతో మాట్లాడి డబ్బు పేపర్లు ఎక్కడున్నాయో కనుక్కొని చెప్పావంటే నీకు పుణ్యం ఉంటదయ్యా. ఏంటి చేస్తావుగా? మాసు, కాసేపు ఉంటే నిన్ను వేసేస్తాడు. ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపో. అచ్చచ్చో, అయ్యయ్యో, ఇవంగిட்ட మంది ఇరుక్కుపోయారే. ఇక్కడ రావడానికి ముందు నాతో చెప్పొచ్చు కదా. పొమ్మని రావండి, చెప్పొచ్చాడు. అన్ని సమస్యలకి
నేనేం చేశాను? ఇంటింటికి పోయి నంబర్ రాయడం ఎవరి ప్లాను? మీ ప్లానే కదా. రాయపాడు తీసుకెళ్లి ఆంటనీకి పాడు కట్టింది నువ్వేగా. ఇప్పుడు ప్రాబ్లం రాయపాడు వెళ్ళింది కాదు, రాయపాడు లాకర్లోని డబ్బు కనపడకుండా పోవడం. లాకర్ నెంబర్ ఎవరా తప్పు? లోకల్లో ఉన్న డబ్బు ఏమైపోతుంది? మనం కొట్టేయలేదుగా. మనం కొట్టేయలేదు, దాన్ని ఇంకెవరు దోచుకుపోయారు. కానీ ఆ పని చేసింది నువ్వేనన్న అనుమానంతోనే వీడిని ఇక్కడికి రప్పించాడు. ఆత్మతోనే మాట్లాడుతున్నాడు. అందరూ నిన్నే గమనిస్తున్నారు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. నా సొన్నద కేటానా, నేను ఇక్కడి నుంచి తప్పిస్తాను. అయ్యో మాసు, ఈ మాట్లాడినావో నీకు సీన్ చితారైపోద్ది. వాడు ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడో తెలియకుండా ఆటాడతావేంటి? అంతా నాకు తెలుసు. తెలుసు తెలీదు తెలిసిపోయిందా? తమ్ముడు తెలిసిందా? యాంటనీ ఆత్మ ఏం చెప్పింది? ఆంటనీ ఆత్మ రాలేదు, చచ్చింది రాయపాడులో కాబట్టి ఆత్మ అక్కడే తిరుగుతోంది అనుకుంటాను. ఈ ఊరు కాదు కదా, ఇక్కడికి రప్పించి మాట్లాడడం కొంచెం. ఏం తమ్ముడు ఆ మాట అనేసావు? ఇప్పుడే మనం రాయపాడు వెళ్ళిపోదామా? ఆహా, మనం అక్కడికి వెళితే వర్కౌట్ కాదు. దీనికి స్పెషల్ గా పూజ అది చేయాలి, కాస్త టైం పడుతుంది. టైం అవుతుందా? అవును. ఆర్కే అన్న వస్తా అన్నాడు. నువ్వు పని చేయి, ఇప్పుడే పూజ మొదలుపెట్టు. ఆర్కే అన్న రాగానే అందరూ రాయపాడు వెళ్ళిపోదాం. అయ్యో, ఇలా మనం తొందరపడితే కుదరదండి. దీనికి స్పెషల్ గా పూజలు అవి చేయాలి. నేను చెప్తాను మీకు, నేను కబురు పంపిస్తాను. ఒక వారం రోజులు పడుతుంది. డ్రాప్ చేసి చచ్చింది రాయపాడులో కాబట్టి ఇక్కడికి రప్పించి మాట్లాడటం. అరే మహేష్ అన్నా, యాంటనీ రాయపాడులో చచ్చిపోయాడని నువ్వేమైనా చెప్పావా? లేదే, నేనేం చెప్పలేదే. మరి వాడికెలా రాయపాడు తెలుసు? కానీ ఏదో మాట్లాడుతూ ఉన్నాడన్నా. లాకర్ గురించి కూడా ఏదో చెప్పాడు, అందుకే జంప్ అయిపోయాడేమో. రై, వాడు యాంటనీ ఆత్మతోనే మాట్లాడుతున్నాడు. ఏదో దాస్తున్నాడు. వీళ్ళకి మనం చేసిన మంచి చాలు, మనం బ్యాంకాక్ వెళ్ళిపోదాం. అక్కడ చాలా దయ్యాలు ఇబ్బంది పడుతున్నాయట. అయ్యో, ఒకసారి లోపలికి రా, అన్న పిలుస్తున్నారు. ఎందుకు? నేను ఒక వారం పడుతుంది అన్నాను కదా. దానికి సంబంధించి నీతో ఏదో మాట్లాడాలట, లోపలికి రా. అయ్యయ్యో, టైం అవుతుంది. నా కోసం అక్కడ చాలా కస్టమర్స్ వెయిటింగ్. ఇంకో రోజు వచ్చి మాట్లాడతానని చెప్పు. నువ్వు రా, నడుచు తీసుకుంటా. ఏంటిది ఇప్పుడు? ఎందుకు అనవసరం ఈ యాక్షన్ సెటప్? డబ్బు ఎక్కడరా? ఏ డబ్బు? కొట్టని యాంటనీకి నేను ఇచ్చే డబ్బు ఎక్కడరా? ఆ విషయం నాకెలా తెలుసు సార్? యాంటనీ ఆత్మ రాలేదు కదా. మరి యాంటనీ రాయపాడులో చచ్చాడని మాత్రం నీకు తెలుసు. అది సార్, మీరు పొరపడుతున్నారు. మీరు అనుకున్నట్టు మాస్ ఎలా ముడిచిపోవచ్చు. నువ్వు రాయపాడు లాకర్లోని డబ్బు కాజేయడానికి ట్రై చేసింది మొత్తం వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే, వాళ్ళు నిన్ను ఫినిష్ చేయబోతున్నారా లేక నువ్వు వాళ్ళని ఫినిష్ చేయబోతున్నావా అన్నదే. హే, ఈసారి నీ ఆటలు నా దగ్గర సాగవేంటే? ఎవరితో? యాంటనీ ఆత్మతోనే కదా నువ్వు మాట్లాడుతున్నావు? డబ్బు ఎక్కడుందో చెప్పలేదు. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలు తెల్లో. నన్ను ఇక్కడి నుంచి పంపకపోతే మీ ప్రాణాలకే డేంజర్ సార్. ఏంట్రా నా ఏరియాకి వచ్చి నన్నే బెదిరిస్తున్నా? సార్, నేను చెప్పేది వినండి సార్. నిజంగా నాకేం తెలియదు అంటున్నాను కదా. అడుగుతూనే ఉన్నాను. సరే, రైట్, ఓకే. ఏంట్రా ఓకే? చెప్పేది మీకు అర్థం కావట్లేదు సార్. చెప్పేది వినండి. పెద్ద మనిషి కదా చూస్తే పోరా, పోయి ఏసీ రూమ్లో కూర్చోబెట్టు. నీ టైం బాగాలేదని చెప్పి కలకల పరుగుల మాస్, మిల్ల మిల్ల మెరుపుల మాస్, కలకల పరుగుల మాస్, మిల్ల మిల్ల మెరుపుల మాస్. ఎక్కడ డబ్బు? నాకు తెలియదయ్యా. చెప్తే వినిపించుకోబెట్టి బుద్ధి లేదు. చెప్పండి నీకే. బుద్ధి లేదు. నాకు తెలియదు, నేను ఇన్సల్ట్ చెప్పాలయ్యా. అయ్యో,
పడుకోవయ్యా. అయ్యో, ఏం చేయాలి? నీళ్ళు నీళ్ళు మాస్ నీళ్ళు ఇక్కడ ఉన్నాయి. నీళ్ళు. ఏం చేయవయ్యా? మంట ఎక్కువయ్యా. అయ్యో, కింద పడుకో పడుకో. చెప్పేది వినిపిస్తుందా? కింద పడుకోవయ్యా. కాపాడుకో. పడుకో. వెళ్ళిపోయి కలిసి ఎవరైనా రండి. మొత్తం తగలబడుతుంది. వెళ్ళిపో. ఓ పక్కన వాడు చస్తున్నాడు. ఎవరైనా రండి. జ్ఞాపకమిల్ల శివారా. శివ అంతా అయిపోయిందనుకున్నావా? శివ తలుచుకుంటే ఏ రూపంలోనైనా వస్తాడు. నన్ను అంత తేలిక అర్థం చేయలేరా. మీ అందరినీ వీడితోనే చంపిస్తాడ్రా. తిరుట్టు నాయే. రేయ్! మాస్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదా? మళ్ళీ నన్ను ఎదవం చేసావు కదా. నువ్వు నాతో ఆడుకుంటున్నావా? ఎన్న వளర్రా. ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. దేనికి? నన్ను అడ్డపడికి నీకే ఎంతమంది చెప్తావు? మళ్ళీ మళ్ళీ నన్ను హంతకుండా చేస్తున్నావు కదా. పోరా ఇక్కడి నుంచి. కొంచెం ప్రశాంతంగా నేను చెప్పేదంటే వినడానికి కూడా మీరు సిద్ధంగా లేరు కదా. ఏంటో బొంగులో నువ్వు చెప్పేది? నీ ఫ్లాష్ బ్యాక్ వినడానికి నేనే దొరికానా? నీ మొహం చూసి చూసి అద్దంలో నా మొహం చూసుకోవడానికి నాకే అసహ్యం వేస్తోంది. నన్ను అతను వెళ్ళిపోరా. నువ్వు వెళ్ళిపో. నీ నెలికిన మాది చెప్పేది నీకే కదరా. ఇంకొక మాట మాట్లాడావో నా పీక్ కోసుకుంటా. మాస్, నేను ప్రాణాలతో ఉంటేనే ఇవన్నీ చేస్తావు. నేను పోతే చెప్పు కోసుకోరా. వద్దు, అప్పుడైతే వెళ్ళిపో. నా పోరా పోరా. మాసు అంతా మొత్తం తగలపడిపోయి లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరో వచ్చేస్తారు. వెళ్ళు వెళ్ళు. నువ్వు ఇక్కడికి వచ్చావేంట్రా? నేను వాడిని పట్టుకోండి. త్వరగా రా. వచ్చి బండెక్కు. చెప్పేది నీకే. త్వరగా రా. జాగ్రత్త. వీళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. అన్నిటికీ కారణం ఆ శివానే. శివ? శివ కాదు, అతని పేరు మాస్. అన్నా, ఆంటీ నాన్న చనిపోయినప్పుడు రాయపాడు ఫ్యాక్టరీలో నేను అతన్ని చూశానన్నా. రాయపాడు లాంటి లేపిసింది వాడే. ఇప్పుడు ఎమ్మెల్యే లేపిసింది వాడే సార్. మీకు కావాల్సిన వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. అది కాకుండా ఆ ఉరి శిక్ష పడ్డ ఖైదీ కమలాకర్ కూడా అక్కడే ఉన్నాడు. మీకు అతనికి ఏంటి సంబంధం? ఆపరా. ఆయన ఎవరో తెలుసా నీకు? వాడు ఎవడైతే నాకేంటి సార్. వాడు నన్ను టార్చర్ పెట్ట. రేయ్, ఆయన మీ నాన్నరా? మీ నాన్న? మీ అమ్మ వాళ్ళ కుటుంబానికి ఇండియాలో ఉన్న ఒకే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ నేనే. కెనడాలో ఉన్న మీ అమ్మకి ఆంధ్రలో ఉన్న తన స్థలాన్ని ఓ అనాథాశ్రమానికి ఇవ్వాలన్నది తన కోరిక. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి రిజిస్ట్రేషన్ కోసం ఇండియాకి రమ్మని ఫోన్ చేశాను. ఇండియాకి రాగానే మొదటి పనిగా ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ ఏంటి మేడం, చేతికి అందింది నోటికి అందకుండా చేశారు. మీ అంతటా మీరే మీ స్థలాన్ని అనాథ పిల్లలకు రాసిస్తానన్నారు. ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీకి రిజిస్టర్ చేసిచ్చారట. కమలనయ్య, ఏంటిది? ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నప్పుడే ఆ ఏరియాలో ఉన్న ఆర్కే యాంటనీ అనే ఇద్దరు రియల్ ఎస్టేట్ గుంటనక్కల గురించి తెలిసింది. వాళ్లకు ల్యాండ్ కావాల్సి వస్తే ఏ లెవెల్కైనా వెళ్ళి ఆ ల్యాండ్ని సొంతం చేసుకుంటారు. కానీ మీ నాన్న ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కావడం వల్ల మేము తిన్నగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అనురాధ చనిపోయారని డెత్ సర్టిఫికేట్ ఉందిగా. ఏంటి? మీరు తిన్నగా కెనడియన్ ఎంబసీకి వెళ్ళి మీరే అనురాధ అని అథెంటికేటెడ్ గా ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చేయండి. ఇలాంటి ఒక్కటి జరిగిందని అర్థమయ్యేలోగా ఆర్కే యాంటనీ
తిన్నగా అక్కడికే వచ్చారు. నమస్కారం అండి. వణకం, నా పేరు శివ. నానే వద్ద డైరెక్టా మిమ్మల్ని మీట్ అవుదాం అనుకున్నాను. నాకు సొంతమైన ప్లేస్ లో రాంగ్ గా మీ కంపెనీ బోర్డు పెట్టారు. భాష అదో టైపుగా ఉంది. తమిళనాడువా? భారతీయ. వీళ్ళు నా ఫ్రెండ్స్. ఫారెన్ నుంచి ఇలా మాట్లాడుతుండగా మాట పెరిగి ఫారెన్ నుంచి వచ్చిన వాడివి మూసుకొని పడుండాలి. కొన్ని రోజుల తర్వాత నన్ను వాళ్ళు కొట్టారు. నేను ఇంట్లో లేనప్పుడు నా పెళ్ళాం చీర లాగారు. అక్కడ చెయ్యేశారు, ఇక్కడ చెయ్యేశారు, అది చేశారు, ఇది చేశారు. మగాడు అయితే వెయ్యరా. ఫారెన్ నుంచి వచ్చినంత మాత్రాన ఊరు తిరిగి చూసి ఫోటో తీసుకుని నువ్వు బెదిరిస్తే భయపడి వెళ్ళిపోతాననుకున్నావా? రే, తన సొంత గడ్డని వదులుకుని తనకంటూ ఉనికి లేకపోయినా ఈ ప్రపంచంలో ఏదో ఒక మారుమూల బతుకుతున్నాడే, వాడి బాధ ఏంటో తెలుసా మీకు? ఇంకా మీ అరాచకాలు అక్రమాలు సాగనివ్వను. ఫుల్ స్టాప్ పెట్టడానికే వచ్చాను. చివరిగా మీ నాన్నగారు చెప్పారు మర్యాదగా ఖాళీ చేయండి. అయినా లోకల్ పోలీస్ సపోర్ట్ కావాలని అక్కడికి వెళ్ళి ఓ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. వీళ్ళ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్. ఎవరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ మ్యాటర్ నాకు వదిలేయండి. మరుసటి రోజు రిజిస్ట్రార్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. సార్, వాళ్ళు మాతో గొడవ పడాలనే వచ్చారు. నేనున్నానుగా, నేను మాట్లాడతాను. మా వల్ల అనవసరమైన గొడవలొద్దు మేడం. మేము అక్కడే అడ్జస్ట్ అయిపోతాం. సార్తో చెప్పండి. మీరు చెప్పినట్టు అందరినీ ఒకే చోటుకి తీసుకొచ్చాను. కంప్లైంట్ కూడా ఫైల్ చేయలేదు. ఏం చేస్తారో మీ ఇష్టం. బతుకు తెరువు కోసం పారిపోయిన క్యాండిడేట్వేగా నువ్వు ఈ భూమిని కాపాడతావా? నువ్వు ఒక విషయం గమనించావా? ఈ ల్యాండ్ మొదటి నుంచి టార్చర్ పెడుతుంటరా. ఏదన్నా బలిస్తే సరిపోతుందా? అవును రాధా, ఆ పిల్ల నుంచి మొదలెడదామా? చెప్తున్నాను కదా. పట్టుకోండిరా. తమ్ముడు తీసుకెళ్ళు. నేను వస్తాను. వెళ్ళు, తొందరగా వెళ్ళు. మీకు జాగ్రత్త. తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో. అయ్యో, ఎవరు బిడ్డో తెలియడం లేదే. ఎవరు బిడ్డ అమ్మా ఇదే? మీకా మీకా అమ్మ దగ్గరకు వచ్చాయమ్మా, తొందరగా. అమ్మా! మీకా
వీడిని ఏం చేయమంటారు? డబ్బు కాశపడి కుటుంబాన్నే హత్య చేశాడు. నువ్వు వీడిని పట్టుకున్నావు, మేమే సాక్ష్యం. కేసు క్లోజ్ చేయి. నాన్నా, చెప్పుండొచ్చు కదా, నువ్వే నాకు నాన్నమని చెప్పుండొచ్చు కదా. నిజం నీతో చెప్దామనే వచ్చాను, కానీ నువ్వే కదా బంధాలు బంధుత్వాలు కలుపుకుంటే నేను మనుషుల సంగతి మర్చిపోతానని నన్ను క్యూలో నించోమన్నావు కదా. తెలియక డబ్బు అని చెప్పిన తరువాతే నా మాట వెంట మొదలుపెట్టా. అయ్యో అయ్యో, ఏయ్, డబ్బు 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 అని కన్న తండ్రి కూడా ఉన్నది కూడా తెలియలేదు. మన కుటుంబానికి ఇలా జరిగిందని అప్పుడే తెలుసుంటే శాంతి లేపేసి ఉండేవాడిని. చెప్పు, ఎవడది? ఇప్పుడు ఎవరిన ఇలా చెప్పు, వేసేస్తాను. మాస్ ఆర్కేనిరా. ఆ కమలాకర్ జైల్లోంచి తప్పించుకున్నప్పుడే అనుకున్నానురా వాడి వెనకాలెవరో ఉన్నారని. చెప్పుంటాడే, మీ అమ్మ నాన్న అక్కను ఎలా చంపాను. మీ కుటుంబం సమాధి మీదేరా నా సామ్రాజ్యాన్ని కట్టుకున్నాను. నేనే పని చేసినా మిగల్చడం నాకెప్పుడూ అలవాట్లేదు, కానీ నీ ఒక్కడి విషయంలో మాత్రం అది మిస్ అయింది. ఆ చిన్నపిల్ల నన్ను మోసం చేసింది, లేదంటే ఆ రోజే వేసేస్తుండేవాడిని. నీ కుటుంబంతో పాటు ఇంకెన్ని కుటుంబాల్ని నా తోటలో పాతిపెట్టానో తెలుసా? నాకు నీ అబ్బ మొహం కొంచెం గుర్తుంది, కానీ పేరే జ్ఞాపకం లేదు. నీకు నీ అబ్బ పేరేంటో తెలియదు కదా. వీణ్ణి మన చోటుకు తీసుకురండి.
అన్నా మన వాళ్ళందరినీ హాస్పిటల్లో చేర్చాను, కానీ ఎంత వెతికినా మాస్ మాత్రం దొరకలేదు. ఎంతమంది ప్రాణాలు పోయినా సరే మాస్ నాకు ప్రాణాలతో కావాలి. వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మనకు ముఖ్యం. ఆర్కే నమస్కారం సార్. మధుకేమైంది? మధు మన క్వారీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అది బాంబు పేలి. నాకంతా తెలుసు. కంటైనర్ గురించి తెలిసిన యాంటనీ, మధు ఇద్దరూ మనం ఫారెన్ ట్రిప్లో ఉన్నప్పుడు చనిపోయారు. అది నాతో చెప్పకుండా దాచేశారు. ఎలక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. ఇంకో 48 గంటల్లో ఆ డబ్బు నా చేతికి రావాలి. రాలేదంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇన్నేళ్ల మన ఫ్రెండ్షిప్ని పాడు చేసుకోకండి. రామా. నాన్న, 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 జట్టు మాస్ మాస్ స్ట్రెయిన్ అవ్వకు. ఎక్కడున్నారా? ప్లీజ్ పడుకో. కాదు చెప్పేది విను. నాన్న కనపడటం లేదు. ఇక్కడే ఉన్నాను మాస్. ఎక్కడన్నా? ఎక్కడికి వెళ్ళిపోయారన్నా? నువ్వు నాకు కనపడటం లేదు. మాస్ రిలాక్స్ అవ్వు. ఇక్కడే ఉన్నావు మాసు. ఇక్కడ ఎవరు లేరు, నేను ఈయన మాత్రమే ఉన్నాం. కాదు బన్నీ. నాన్న, జట్టు అందరూ నాతో- మాస్ ఇక్కడ ఎవరు లేరు. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. మాస్ మాస్. అయ్యో, నువ్వు ఇలా స్ట్రెయిన్ అవ్వకూడదు. శ్రీమతి, అయ్యో అందరూ ఇక్కడ ఏంటిది నువ్వు చిన్నపిల్లలు? నేను చెప్పేది విను మాస్. మాస్ ఎవరు లేరు ఇక్కడ. కాసేపు రెస్ట్ తీసుకో. అంతా సంతోషం. అయ్యో అందరూ నా కళ్ళ ముందే ఉన్నారు. నాకు కనపడటం లేదే. నేను అందరితో మాట్లాడతాను మళ్ళీ. రిలాక్స్, మాస్. శ్రీమతి, మాస్ ఇక్కడే ఉన్నా. ఎందుకు సార్ నాకు కనపడలేదు? వాళ్ళకి కావాలి సార్. సార్ ఏంటి మళ్ళీ నాకేమైంది? నాకేం కనపడలేదు. ఎక్కడికి వెళ్ళారా? అయ్యో నాన్న. రిలాక్స్ మాస్. ఏమైంది నాన్న మాస్కి? శ్రీమతి, మాసిక మనల్ని ఓకే ఓకే. చూడలేడు. ఎప్పుడు నాతోనే ఉంటారు సార్. నాన్న మీరేమంటున్నారు? అవును, ఒక యాక్సిడెంట్లో వచ్చిన శక్తి ఇంకొక యాక్సిడెంట్లో పోయింది. రిలాక్స్ మాస్. మాట్లాడకుండా పడుకో. రే జట్టు, అందరినీ చివరి కోరికలు ఏంటో అడిగి తీరుస్తున్నాను కదా, నిన్ను అడగనే లేదారా? నీ చివరి కోరిక ఏంటి మావా? చివరి కోరిక అంటూ ఏమీ లేదు. నాకంటే ఎవరున్నారు? నువ్వే కదా. చివరి వరకు నీతోనే ఉండి నేను టార్చర్ పెట్టాలి. చెప్పరా చెట్టు, రేయ్ ఇక్కడే కదా ఉన్నావు? నువ్వు ఇక్కడే కదా ఉన్నావు చెట్టు? నువ్వు ఒకరోజు అడిగా గుర్తుందా? చచ్చినడితో ఇలాగా మాట్లాడతారని. అది తలుచుకుంటే ఇప్పుడు ఇప్పుడు బాధేస్తుందిరా. అయ్యో నాన్న, ఎక్కడున్నారు నాన్న? నాన్నని తెలిసిన తర్వాత చూడలేకపోతున్నానే. మాస్. వెళ్ళలేదు. నేను చెప్పేది విను మాస్. ఆ 75 కోట్లు ఇక్కడే ఉన్నాయి. ఆ డబ్బు తీసుకుని నువ్వు మనల్ని సంతోషంగా ఉండండి. నేను తనతో అన్ని విషయాలు చెప్పేశాను. నువ్వు సంతోషంగా ఉండాలన్నదే మీ నాన్నగారి కోరిక. ఆయన కోరిక అదయ్యి ఉండదు సార్. ఏనన్నా, నీ కోరిక అది కాదు కదా. ఆర్కే నేనే లేపాయాలి కదా. నేనే కదా లేపాయాలన్నా. చూసారా, ఆర్కే నేనే లేపాయాలి సార్. మా నాన్న కోరిక అదే. లేదు మాస్. యాంటనీ, ఆర్కే, మధు, కమిషనర్ వీళ్ళని చంపడానికే నేను జైలు నుంచి తప్పించుకున్నాను. కమిషనర్ని చంపేశాను. మిగతా ముగ్గురులో వాళ్ళు ఎవరో ఏంటో తెలియకుండా లేపేశాను సార్. దానికోసం మా నాన్నతో గొడవ కూడా పడ్డాను సార్. ఆయన్ని తిట్టాను సార్. ఇప్పుడు తెలిసి చంపుతాను, నా చేత్తో చంపుతాను. కానీ నీ ఒక్కడి విషయంలో మాత్రం అది మిస్ అయింది. ఆ చిన్న పిల్ల నన్ను మోసం చేసింది. లేదంటే ఆ రోజే వేసేస్తుండేవాడిని. నీ కుటుంబంతో పాటు ఇంకెన్ని కుటుంబాల్ని నా తోటలో పాతి పెట్టాను తెలుసా? నాకు నీ అబ్బ మొహం కొంచెం గుర్తుంది, కానీ పేరే జ్ఞాపకం లేదు. నీకు నీ అబ్బ పేరేంటో తెలియదు కదా.
నీ తీగలాగితే డొంకంతా కదిలి నీ పల 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 పలానా మ్యాటర్లన్నీ బయటకు వచ్చేట్టున్నాయి. ఇవన్నీ నేను పట్టించుకోకుండా ఉండాలంటే కమిషనర్ చెప్తే చాలదు. నాకు కమిషన్ ఎంత ఇస్తావో చెప్పు. 20 కోట్లు ఇస్తాను. నాకు మాస్ కావాలి, వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కావాలి, ఈ సౌండ్ తాలూకు ఒరిజినల్ కాపీ కావాలి. నేను బాగా ప్లాన్ చేశాను. ఆ మాస్ని పీస్ పీస్ చేసి మీ ముందు ఎలా నిలబెట్టాలో. డన్ సార్. నేనొచ్చి ఏం పీకలేదని ఎవడో అనకూడదు కదా, అందుకే బండెక్కించండి. కమలాకర్ని అరెస్ట్ చేసిన నాకే మాస్ ఇక్కడ లేడు. డాక్యుమెంట్స్ దొరికాయి. డాక్యుమెంట్సా? గుడ్. కంటైనర్ ఎక్కడుంది? కృష్ణపట్నం పోర్ట్. ఇలా చూడు, కమలాకర్ని ప్రాణాలతో తీసుకురా. డబ్బు మన చేతికి వచ్చేంత వరకు వాడు మన దగ్గర ఉండడమే సేఫ్. అన్నా, అన్ని డీటెయిల్స్ నరేష్ దగ్గర ఉన్నాయి. వెల్కమ్ సార్. రై, ఓపెన్ చేయండి. ఎవరికైతే బతుకు మీద ఆశ ఉందో ఇప్పుడే ఇక్కడికి పారిపోండి. ఒక్కడివే వచ్చి నన్ను బెదిరిస్తున్నావా? డబ్బేదిరా? ఎవడన్నాడ్రా నేనొక్కడనే వచ్చానని? రై, ఎల్లండ్రా. రై, మ్యాజిక్ చేస్తున్నావా? డబ్బెక్కడుందిరా? ఏయ్, షూట్ చేయకు. డబ్బెక్కడుందిరా? చెప్పకపోతే చస్తావు. మై జాబ్ ఇస్ డన్. అని కుక్కలు కాల్చుంటే కాల్చిపారి. ఇందులో 75 కోట్లు ఉన్నాయి. ఓకే, ఆర్కేని ఎక్కడికి తీసుకురావాలి? నిన్ను ఆర్కే నమ్మాలంటే నేను చెప్పిన చోటుకి వెళ్ళి ముందు కమలాకర్ని అరెస్ట్ చేయి. వాడు ఎంత ఇచ్చాడు అంతకంటే ఎక్కువ ఇస్తానరా నీకు. సారీ ఆర్కే, నాకు బెస్ట్ ఇచ్చేవాడి కంటే ఫస్ట్ ఇచ్చేవాడే ముఖ్యం. మంచివాడిగా నటించి మోసం చేస్తావా? నేను మంచోడు నేను ఎవరు చెప్పాడా? రాంగ్ ఇన్ఫర్మేషన్. Who are these indecent fellows? ఎక్కడికి రా డోర్ మోసుకెళ్తున్నారు? రే, ఆ పెద్ద మనిషికి మనం కనబడుతున్నావురా? సార్, పేరు శ్రీపతి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. మాటలతోనే చంపేస్తాడు సార్, జాగ్రత్త. సార్, మీ వల్ల మాకు కార్యం అవ్వాలి. ఇక్కడ ఎవరు చచ్చారా కార్యం చేయడం? మేము చచ్చేగా ఎలా తిరుగుతున్నాం. నన్ను చావు కొడతారే. నువ్వు వెనక నుంచి కొడతావేంట్రా? వాడిని కొడితే వీళ్ళు మాయమైపోయారేంటి? ఎక్కడ మన హీరో? ఒక్కడే ఫైట్ చేస్తున్నట్టున్నాడు. వెళ్ళి హెల్ప్ చేద్దాం. పాపం రా, ఈయన హీరోని మర్చిపోయినట్టున్నాడు రా. అవునరా. ఎవరదే? ఏ కర్మ సార్ ఇది?
ఇది చెప్పండి రా ఎవరది ఎంతో చేసాం ఈ మాత్రం చేయలేమా చెప్పండి నాన్నా చూస్తున్నావా నాన్నా చూస్తున్నావు కదా చూడు యువర్ వాచింగ్ కదూ మా నాన్న పేరేంటి అడిగావు కదూ మా నాన్న పేరు శివకుమార్ రా నేను చెప్పాను కదా వీడు నా చేతిలోనే చావాలి అని నువ్వు సైలెంట్ గా అలా చూస్తూ ఉండు ఆ? నువ్వు రారా